నమస్కారం జ్ఞానవేదిక కార్యక్రమానికి స్వాగతం। ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వాస్తు రత్న వాస్తు సిద్ధాంతి శ్రీ చివుకుల రాఘవేంద్ర శర్మ గారు। మీకు వాస్తుకు సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి। నమస్కారం గురుగారు। నమస్కారం। వాస్తుకు సంబంధించి బేసిక్ గా అసలు ఇంటి వాస్తు ఏ విధంగా ఉండాలి, అసలు వాస్తు మానవ సంబంధాలపై ప్రభావం చూపిస్తుందంటారా? తప్పకుండా అంటే వాస్తు అనేది పంచభూతాల కలయిక అండి। ఈ పంచభూతాలు అనేది మానవ జీవితం మీద ప్రభావం చూపించడం జరుగుతుంది। అదేవిధంగా ఈ వాస్తు అనేది కూడా వస్తువుల అమరిక, అంటే ఇంట్లో ఏ విధంగా వస్తువులు ఉండాలనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుందండి। అదేవిధంగా మానవ జీవితంలోకి వచ్చేసరికి ఈ వాస్తు అనేది ఎప్పుడైతే ఒక స్థలంలో కానీ లేదా ఒక ఇంట్లో కానీ నివసించడం మొదలు పెడతారో అక్కడి నుంచి వాళ్ళకి మంచి చెడులు జరగటం జరుగుతుంటాయి। అంటే ఉదాహరణకి ఒక స్థలంలో నివసిస్తున్న దగ్గర నుంచి, అంటే అక్కడ ఇంటి నిర్మాణం చేసుకొని నిర్మిస్తున్న దగ్గర నుంచి వాళ్ళకి మంచి జరుగుతుంటుంది। అంటే వాళ్ళు అక్కడ అప్పటిదాకా ఎన్నో కష్ట నష్టాలు అనుభవించుంటారు, అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి వాళ్ళకి మంచి జరగడం, అంటే ఇంట్లో శుభకార్యాలు లాంటివి జరగటం కానీ, లేదా అప్పటిదాకా వాళ్ళకి ఆర్థిక బాధలు ఉన్నట్లయితే అవి తొలగిపోవటం కానీ, లేదా ఇంట్లో అనారోగ్య సమస్యలు ఎవరికో వాళ్ళకి తరచూ వస్తున్నట్లయితే ఈ స్థలంలో కానీ ఆ ఇంట్లో కానీ వెళ్ళిన దగ్గర నుంచి వాళ్ళకి అన్నటువంటి ఆ అనారోగ్య సమస్యలు అనేది కూడా తొలగిపోవటం జరుగుతుంది। కొన్ని చోట్ల చూస్తుంటాం అప్పటిదాకా బాగున్న వాళ్ళు వేరే ఇంటికి కానీ లేదా ఇంకొక స్థలం కొనుగోలు చేసి అక్కడ ఇంటి నిర్మాణం చేసి వెళ్ళిన దగ్గర నుంచి అక్కడికి వెళ్ళిన, అంటే ఆ ఇంటికి అడ్వాన్స్ లాంటిది కానీ లేదా ఆ స్థలానికి అడ్వాన్స్ ఇచ్చిన దగ్గర నుంచి కానీ వాళ్ళ ఇంట్లో అప్పటిదాకా మంచి ఫలితాలు ఉన్నాయి కాస్త చెడు ఫలితాలుగా మారుతుంటాయి। అంటే అక్కడ అనారోగ్య సమస్యలు రావటం లేదా ఆర్థిక ఇబ్బందులు లాంటిది రావటం, ఒకవేళ వాళ్ళ ఉద్యోగంలో కానీ లేదా వ్యాపారంలో ఉన్నట్లయితే ఆ వ్యాపారంలో నష్టాలు లాంటిది రావటం కానీ, లేదంటే వ్యాపారంలో భాగస్వామ్యం అంటే గొడవ లాంటిది రావటం, విడిపోవటం లాంటిది, లేదంటే అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచే వీళ్ళకి ఇంట్లో శుభకార్యాలు లాంటివి ఏదైనా అప్పటిదాకా అంటే శుభకార్యం అనేది జరగడానికి అవకాశాలు ఉన్నట్లయితే ఆ స్థలానికి వెళ్ళిన దగ్గర నుంచి అక్కడ శుభకార్యాలు వాయిదా పడటం జరుగుతుంది। అంటే దీనికి ఏంటంటే ఆ ఇంట్లో నివసిస్తున్న దగ్గర నుంచి అటువంటి చెడు ఫలితాలు అనేది ఉంటుంది। అట్లా ఉన్నది అంటే మంచి జరుగుతున్నట్లయితే అక్కడ మంచి వాస్తు ప్రకారం వాళ్ళు ఇల్లు నిర్మాణం చేసుకోవడం కానీ, లేదా ఆ స్థలంలో ఎటువంటి వాస్తు దోషాలు అంటే స్థల దోషాలు లాంటిది కానీ లేకపోవడం వల్ల వాళ్ళకి మంచి జరుగుతుంది। అలా కాకుండా కొన్ని చోట్ల ఏంటంటే వీధిపోట్లు లాంటివి తగులుతుండొచ్చు, లేదంటే పక్కింటి వారి యొక్క పరిసర వాస్తు అంటే నైసర్గిక వాస్తు వలన సమస్యలు లాంటిది రావటం, లేదంటే కొన్ని చోట్ల స్థల దోషాలు లాంటిది ఉంటుంటుందండి। అలా ఉన్నప్పుడు కూడా చెడు ఫలితాలు లాంటిది రావటం జరుగుతుంది। కాబట్టి ఈ వాస్తు అనేది మానవ జీవితం మీద కూడా చాలా ఎక్కువగా ప్రభావం అనేది చూపించడం జరుగుతుందండి। ఒక కాలర్ ఉన్నారు గురుగారు, మాట్లాడదామండి। నమస్తే అండి, జ్ఞానవేదిక కార్యక్రమానికి స్వాగతం। రాఘవేంద్ర శర్మ గారు ఉన్నారు, మీ సందేహం ఏంటనేది అడగండి। హలో, నమస్తే అండి, చెప్పండి అండి। ఇప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం రైతులు కట్టాము, అది కట్టాము, వారి సైడ్ బాట ఉంది, రోడ్ ఉంది, ఆ ఇబ్బంది అంటే ఎన్ని సంవత్సరాల క్రితం కట్టారండి రైస్ మిల్ అనేది? 14 సంవత్సరాలు। సరే, అంటే ప్రధాన రహదారి అనేది ఏ దిశలో ఉందండి? ప్రధాన రహదారి వైఫై మళ్ళీ ఆ తర్వాత తూర్పు నుంచి మళ్ళీ వైఫై ఉంది, ఎన్ సైడ్ తూర్పు నుంచి మళ్ళీ నైరుతి సైడ్ ఉంది, 4 సైడ్లు రోడ్లు ఉన్నాయి। 4 ప్రధాన రహదారులు కలిగిన స్థలంలో మీరు ఈ నిర్మాణం అనేది చేశారు। సరే, చెప్పండి, అంటే మీ సమస్య ఏంటండి? మా ప్లేస్ కి 20 డిగ్రీలు అప్పుడు బిగ్ 0 డిగ్రీస్ ఉండేటట్టు కట్టాము। అసలు అప్పుడు మాత్రం మాకు ఏది ప్రాబ్లం అనిపించలేదు, ఒక 3 సంవత్సరాలు బాగా నచ్చింది, 12 తర్వాత ఇబ్బంది అనిపించింది। ఎందువల్ల అంటే మొదటగా మీ రైస్ మిల్కి అంటే ఆ స్థలానికి సంబంధించి 4 రోడ్లు ఉన్నాయన్నారు। ఈ 4 రోడ్లు కూడలు ఉన్నప్పుడు దీంట్లో ఏంటంటే సాధారణంగా ఇప్పుడు మీకు దక్షిణము, పడమర, తూర్పు, ఉత్తరం ఈ 4 రోడ్ల కూడలు ఉండి ఇవి 4 స్థలాలకు సంబంధించి ఆగ్నేయము, ఈశాన్యము, వాయువ్యము, నైరుతి అంటే ఈ 4 దిశల్లో ఈ 4 కార్నర్ బిట్లు కూడా అవుతుంది। కాబట్టి అలా ఉన్నప్పుడు ఏంటంటే రేడియల్గా వీధిపోట్లు లాంటిది ఉంటుంది। అంటే సాధారణంగా చాలా మందికి తెలిసింది ఏంటంటే వీధి అంటే ఆ స్థలానికో ఇంటికో వచ్చి తగిలినప్పుడు దానివల్ల చెడు ఫలితాలు వస్తాయి అనుకుంటారు। కానీ ఇప్పుడు మీకు ప్రధానంగా 4 రోడ్లు ఉండి ఆ విధంగా ఉన్నప్పుడు, ఉదాహరణకి మీకు తూర్పు నుంచి ఏదైనా వాహనాలు లాంటిది వచ్చి మీకు ప్రధానంగా తూర్పు రహదారి ఎలా ఉందో ఆ విధంగా వెళ్తున్నప్పుడు మీకు తూర్పు ఆగ్నేయంలో రేడియల్గా వీధి లాంటిది తగులుతుంది। అంటే ఆ హెడ్ లైట్లు అనేది మీరు నిర్మించినటువంటి కాంపౌండ్ వాల్ ఏదైతే ఉంటుందో ఆ కాంపౌండ్ వాళ్ళకి తగలటం జరుగుతుంది, దీనివల్ల సమస్యలు రావడం జరుగుతుంది। దీని తర్వాత
ఈ పడమర దక్షిణం అంటే నైరుతి మూలలో 2 నైరుతి మూలలు తీసుకున్నప్పుడు ఈ 2 నైరుతి మూలలో కూడా ఇందాక చెప్పినట్టుగా రేడియల్గా వీధి లాంటి తగులుతుందండి. దీనివల్ల కూడా సమస్యలు రావడం జరుగుతుంది. దీని తర్వాత ఉత్తర వాయువులో కూడా ఈ విధంగా తగలటం జరుగుతుంది. అలా ఉన్నప్పుడు ఏంటంటే ఈ 4 చెడు వీధి పోట్లాగా తగలటం, రేడియల్గా తగలటం వల్ల తప్పకుండా సమస్యలు రావటం జరుగుతుందండి. అదేవిధంగా మీకు ఒక 2-3 సంవత్సరాలు ఈ వ్యాపార సంస్థ బాగా నడిచింది, కానీ తర్వాత మీకు తగ్గుదల అనేది కనపడటం, తర్వాత సమస్యలు అనేది రావటం జరిగిందంటారు. మొదటగా మీకు వ్యాపారం నిర్వహిస్తున్నప్పుడు ఆర్థికపరమైన ఇబ్బందులు అనేది వచ్చి ఉండటం జరుగుతుందండి. దీని తర్వాత ఒకవేళ మీ దాంట్లో భాగస్వామ్యులు ఉన్నట్లయితే వారితో గొడవలు వచ్చి ఆ భాగస్వామ్యం విడిపోవడం కూడా జరిగి తీరి ఉంటుంది. దీని తర్వాత మీకు ఈ ఉత్తర వాయువులో వీధి వలన మీరు తయారు చేసినటువంటి ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో అది బయటికి అనేది వెళ్ళదండి. అంటే మీకు పనులన్నీ చేతి దాకా వచ్చుంటాయి, మీకు అంతా మంచి జరుగుతుంది, వస్తున్నాయి అనుకున్న టైంలో, మీరు తిందాం అనుకున్న టైంలో అది మీ చేయి జారిపోవటం జరుగుతుంటుంది. అంటే ఈ విధంగా ఉండటం వలన మీకు సమస్యలు రావటం జరిగింది. అదేవిధంగా అక్కడ స్థల దోషాలు లాంటిది కూడా ఉంటుందండి. దానివల్ల కూడా మొదటగా ఈ స్థల దోషాలు అనేది, తర్వాత ఈ నైరుతి ప్రభావాలు అనేవి స్లో పాయిజన్ లాగా అంటే చిన్నగా దాని రిజల్ట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఒక్కసారిగా ఆ ప్రభావం అనేది మీ మీద పడటం జరుగుతుందండి. దానివల్లనే మీ వ్యాపార సంస్థ అంటే ఏదైతే ఈ రైస్ మిల్ అనేది ఉందో దాంట్లో సమస్యలు అనేది రావటం జరిగిందండి. కాబట్టి దానికి సంబంధించి నివారణ పద్ధతులు ఉంటాయండి, అవి చేసుకోండి. తద్వారా మీకున్నటువంటి సమస్యలు అనేది తీరి మీ వ్యాపారం అంటే ఏదైతే ఈ రైస్ మిల్ అనేది ఉన్నదో అది మళ్ళీ లాభాల బాట పట్టడం జరుగుతుంది. సరేనా అండి? మరొక కాల్ ఉన్నారండి, మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. చెప్పండి, వాస్తుకు సంబంధించి ఎటువంటి సందేహాలున్నా కూడా రాఘవేంద్ర శర్మ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో హలో చెప్పండి అండి. నమస్తే అండి, చెప్పండి. ఇప్పుడు మాకు ఆత్మీయంలో అంటే ఇప్పుడు మీరు ఇంటి నిర్మాణం చేస్తున్నారా, ఆల్రెడీ చేసి ఉన్నారా అండి? చేసి ఓకే. అంటే మొదటిగా అండి మీ ఇంటికి సంబంధించి పశ్చిమం రోడ్డు ఉన్నది, ఓకే. దాని తర్వాత మీరు ఆగ్నేయంలో ఈ టాయిలెట్స్ నిర్మాణం అనేది చేసామన్నారు. కానీ ఈ టాయిలెట్స్ నిర్మాణం చేసినప్పుడు ప్రధాన గృహానికి తగలకూడదు. అదేవిధంగా ప్రధాన ప్రహరీ గోడ ఏదైతే ఉంటుందో దక్షిణంలో ఆ దక్షిణ కాంపౌండ్ వాళ్ళకి ఆనిచ్చి నిర్మాణం చేయాలి. అదేవిధంగా తూర్పు కాంపౌండ్ వాళ్ళకి ఆనకుండా కనీసం ఒక 6 అంగుళాల సందు ఉండేట్టుగా మీరు అక్కడ గ్యాప్ ఇచ్చి తర్వాత ఈ నిర్మాణం అనేది చేయాలండి. అదేవిధంగా మీరు తూర్పులో మధ్య భాగంలోకి వచ్చేట్టుగా ఈ సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం అనేది చేసుకోండి. కానీ చాలామంది చేస్తున్న తప్పు ఏంటంటే ఈ ఆగ్నేయంలో టాయిలెట్స్ నిర్మాణం చేసి దాని కిందనే సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం అనేది చేస్తారు. అలా చేసినట్లయితే తప్పకుండా ఇంట్లో ఉండే ఆడవారికి అనారోగ్య సమస్యలు రావటం, ఇంట్లో చిన్న గొడవలు లాంటిది రావటం జరుగుతుంది. కాబట్టి మీకు తూర్పులో ఎంత స్థలం ఉన్నది అనేది పరిశీలించుకొని ఏ ద్వారాలు అంటే ప్రధాన ద్వారం కానీ లేదంటే ఈ ద్వారాలు లాంటి అమరికకి ఎదురుగా ఈ గుంట లాంటిది లేకుండా తూర్పు మధ్య భాగంలోకి వచ్చేట్టుగా ఏర్పాటు చేసుకోండి. అంటే ఉదాహరణకి మీకు తూర్పులో అంటే ఉత్తర దక్షిణాలు ఒక 30 అడుగులు ఉన్నట్లయితే ఈశాన్యం 10 అడుగులు వదిలివేసి తర్వాత ఆగ్నేయం 10 అడుగులు వదిలివేసి దాని తర్వాత వచ్చే మధ్యలో 10 అడుగుల్లో మీరు ఈ సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం అనేది చేసుకోండి అండి. దానివల్ల మంచి ఫలితాలు అనేది ఉంటుంది. సరేనా అండి? మరొక కాల్ ఉన్నారండి, మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించేసుకొని ఫోన్ లో మాట్లాడండి. చెప్పండి, వాస్తుకు సంబంధించి ఎటువంటి సందేహం ఉన్నా అడగండి. ఏదమ్మా? అంటే మీకు ప్రధాన రహదారి తూర్పులో ఉన్నదమ్మా, పడమరలో ఉన్నదా? ఉత్తర దక్షిణాలు అన్నారు కదమ్మా, పొడవు ఉన్నది అదే తూర్పు వైపు ఉన్నదా రోడ్డు. తర్వాత మీరు ఇంటి నిర్మాణం మొదలు పెట్టిన తర్వాత బేస్మెంట్ లెవెల్కి వచ్చి ఆగిపోయిందమ్మా. అంటే దానికి సంబంధించి మీ ఇంటికి స్థల దోషం అనేది ఉన్నదమ్మా. అదేవిధంగా కొంచెం దానికి సంబంధించి నైరుతి దోషం కూడా ఉన్నది. అంటే మీకు ఎక్కువగా అక్కడ పని వాళ్ళు ఎవరైతే మేస్త్రీలు ఉంటారో వాళ్ళతోటే సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. దీనికి కారణం ఏంటంటే అక్కడ
నైరుతిలో లోపం ఉండటం, అదేవిధంగా స్థల దోషం అనేది ఉండటం అమ్మ. ఆ స్థల దోషం అనేది ఉన్నప్పుడు తప్పకుండా ఇంటి నిర్మాణం మధ్యలో ఆగిపోవడం జరుగుతుంది. అంటే ఎక్కువగా చాలా మందికి ఏంటంటే ఈ బేస్మెంట్ లెవెల్ దాకా వచ్చి ఆగిపోవటం, కొంతమందికి ఏంటంటే ఇంటి నిర్మాణం స్లాబ్ లెవెల్ దాకా వచ్చి ఆగిపోవడం జరుగుతుందమ్మా. కాబట్టి మీరు ఆ స్థల దోషానికి సంబంధించి నివారణ పద్ధతులు అనేది ఉంటుంది, అది సరి చేసుకోండి. ఆ నివారణ పద్ధతుల ద్వారా తప్పకుండా మీ ఇంటి నిర్మాణం అనేది మళ్ళీ మొదలవటం జరుగుతుంది. సరేనమ్మా. మరొక కాల్ ఉన్నారండి. నమస్తే అండి, జ్ఞానవేదిక కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అండి, చెప్పండి. అది గేటు పెడతాం కదండి, అంటే సింహద్వారానికి ఎదురుగా వచ్చే గేటు 2 తలుపులు పెట్టాలండి, సింహంగా ఉన్న డోర్ పెట్టాలండి. అంటే మొదటిగా అమ్మ, మీరు ఈ పడమర రోడ్డు ఉన్నప్పుడు పడమర వాయువులో సింహద్వారం అనేది ఏర్పాటు చేసుకుని ఉంటారు. ఆ సింహద్వారం అనేది ఒక రెక్కది పెట్టారా అమ్మ, 2 రెక్కలు ఉన్నది పెట్టారా? 2 రెక్కలుగా ఉన్నప్పుడు తప్పకుండా సింహద్వారానికి ఎదురుగా ఉండేటువంటి ప్రహరీ గేటు ఏదైతే ఉంటుందో అది కూడా 2 రెక్కలు ఉండాలమ్మా. కానీ సింహద్వారం యొక్క 2 రెక్కలు ఏదైతే 2 మనం కలిపి ఉంచుతామో అలా ఉన్నప్పుడు ఆ సందు ఏదైతే ఉంటుందో దానికి సమానంగా మీ ప్రహరీ గేటు యొక్క ఏదైతే ఆ 2 గేట్లు కలుస్తాయో ఆ మూలకి 2 ఈక్వల్గా ఉండేట్టుగా ఏర్పాటు చేసుకోవాలమ్మా. అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఒక మూల అటు ఒక మూల ఇలా వచ్చేట్టు చేస్తారు. కానీ ఆ 2 తలుపులు ఓపెన్ చేసినప్పుడు ఏ విధంగా ఉంటుందో అలా విధంగా సెంటర్ పాయింట్ ఉండేట్టుగా చూసుకొని మీరు 2 రెక్కలది ప్రహరీ గేట్ అనేది ఏర్పాటు చేసుకోండి అమ్మా. సరేనమ్మా. అలాగే కొన్ని ఇళ్లలో పనులు వాయిదా పడుతూ ఉంటాయి కదా గురుగారు, ఎందుకని అంటారు? అంటే వాస్తులోపం వల్ల ఏదనుకున్నా కూడా జరగకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. తప్పకుండా అంటే తరచూ పనులు అనేది వాయిదా పడుతుంది అనుకుంటే దానికి సంబంధించి స్థలంలో కానీ లేదా ఇంటి నిర్మాణ సమయంలో కానీ కొన్ని లోపాలు అనేది ఉంటుందండి. అంటే ఉదాహరణకి స్థలం తీసుకున్నప్పుడు వాయువ దోషాలు అనేది ఉన్నప్పుడు తప్పకుండా తరచూ పని వాయిదా పడుతుంది. అంటే ఈ వాయువ దోషాలంటే స్థలంలో ఉత్తర వాయువ్యం పెరగటం కానీ, లేదంటే ఈ వాయువ్యం మూలలోనే ఈ టాయిలెట్స్ నిర్మాణం చేసి ఆ టాయిలెట్స్ కిందనే సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం లాంటివి చేస్తుంటారు. అలా చేయటం, తర్వాత ఇంటి నిర్మాణ సమయంలో మెట్లని వాయువ్యం మూలలో ఏర్పాటు చేసుకొని ఆ మెట్లని ఎలివేషన్ కోసం అని చెప్పి ఈ వాయువ్యం గోడకు ఆనిచ్చి కడతారు. అది కూడా ఎక్కువగా ఉత్తర వాయువ్యం గోడకు, అంటే ఉత్తరంలో ప్రధాన రహదారి ఉన్నప్పుడు ఉత్తర వాయువ్యంలో గోడకు ఆనిచ్చి మెట్ల నిర్మాణం చేస్తుంటారు. అలా ఉన్నప్పుడు ఇంటి నిర్మాణం మొత్తానికి ఉత్తర వాయువ్యం అనేది పెరగటం జరుగుతుంటుంది. కొన్ని సందర్భాల్లో ఇల్లు ఈశాన్యం చూడాలని చెప్పి ఇంటిని తిప్పి కడుతుంటారు. అలా తిప్పినప్పుడు ఈశాన్యం పెరగటం, తూర్పు ఆగ్నేయం లోపలికి వెళ్ళటం, దీని తర్వాత ఉత్తర వాయువ్యం అంటే ప్రధాన బేస్మెంట్ లెవెల్లోనే ఈ ఉత్తర వాయువ్యం పెరగటం జరుగుతుంది. అంటే ఇల్లు అనేది ఇలా ఉండకుండా తిరుగుతుందండి. అలా ఉన్నప్పుడు ఉత్తర వాయువ్యం పెరగటం జరుగుతుంది. దీని తర్వాత వాయువ్యం మూలలోనే ఈ టాయిలెట్స్ నిర్మాణం చేసి ప్రధాన ఇంటికి ఆనిచ్చి కడుతుంటారు. అలా కట్టినప్పుడు కూడా ఇంటి మొత్తానికి ఉత్తర వాయువ్యం పెరగటం, లేదా మెట్ల కిందనే టాయిలెట్స్ నిర్మాణం చేయటం, దాని కింద సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం చేయటం, లేదంటే ఉత్తర వాయువులో వీధి పోర్ట్ లాంటిది ఉన్నప్పుడు, దీని తర్వాత ఉత్తర వాయువులో పెరిగినటువంటి స్థలాన్ని వేరు చేసి ఆ స్థలంలో ఏదైనా నిర్మాణాలు లాంటివి చేసి ఆ స్థలాన్ని వీళ్ళు వాడుకుంటున్నప్పుడు, దీని తర్వాత ఉత్తర వాయువులో వెన్నుపాటు లాంటిది అంటే పక్కింటి వారి యొక్క కాంపౌండ్ వాళ్ళు ఏదైనా ఉన్నట్లయితే ఆ కాంపౌండ్ వాళ్ళు వీళ్ళతో సమానం కాకుండా కొంచెం గ్యాప్ ఉండి, అంటే ఉదాహరణకి వీళ్ళకి 30 అడుగుల స్థలం ఉన్నప్పుడు పక్కింటి వాళ్ళది 25 అడుగుల స్థలం ఉన్నప్పుడు ఈ 5 అడుగుల స్థలంలో కాంపౌండ్ వాళ్ళ నిర్మాణం పక్కింటి వాళ్ళది ఉంటుంది. అలా ఉన్నప్పుడు వెన్నుపోట్లాగా ఉత్తర వాయువులో తగులుతుంటుంది. దీని వలన కూడా ఈ సమస్యలు అనేది రావటం జరుగుతుంటుందండి. అదేవిధంగా కొంతమంది ఉత్తర వాయువుల్లోనే ప్రధాన ద్వారాలు లాంటిది అంటే సింహద్వారాలు కానీ లేదా ద్వారాలు లాంటిది ఏర్పాటు చేసుకుంటుంటారు. అలా ఉన్నప్పుడు కూడా ఈ వాయువులు ఉత్తర వాయువులో తెరిపి లాంటిది ఉండటం వల్ల కూడా తరచూ పనులు అనేది వాయిదా పట్టడం జరుగుతుంది. అంటే ఒక అడుగు ముందుకు వేస్తే 100 అడుగులు వెనుక వేయటం జరుగుతుంటుంది. అదేవిధంగా ఇంట్లో పిల్లలు ఉన్నట్టయితే వారికి శుభకార్యాలు తడబెట్టినప్పుడు కూడా ఈ శుభకార్యాలు కూడా తరచూ వాయిదా పట్టడం జరుగుతుంటుంది. దీని తర్వాత ఒకవేళ చదువుల గురించి కానీ లేదా ఇతర ఉద్యోగాల గురించి కానీ విదేశాలకు వెళ్ళాలనుకున్నప్పుడు విదేశీయానం కూడా తరచూ వాయిదా పడుతుంటుంది. అంటే ఇలా తరచూ పనులు వాయిదా పడుతున్న ఇంట్లో ఒకటి తలిస్తే ఇంకొకటి అవుతుంది, లేదా ఉద్యోగంలో ప్రమోషన్లు రావాలనుకున్నప్పుడు ఆ ప్రమోషన్ లాంటిది కూడా తరచూ వాయిదా పడటం, వీళ్ళకన్నా తక్కువ గ్రేడ్లో ఉన్న వాళ్ళకి ప్రమోషన్ రావటం జరుగుతుంటుంది. అదేవిధంగా ఒకవేళ వ్యాపారంలో ఉన్నట్లయితే వ్యాపార సంస్థలో నష్టాలు లాంటిది రావటం, లేదా వీళ్ళు తయారు చేసినటువంటి ప్రోడక్ట్ ఏదైనా ఉన్నట్లయితే అది బయటకు వెళ్లకుండా వీళ్ళ దగ్గర ఉండటం కూడా జరుగుతుంది. అంటే వీటన్నిటికీ పనులు వాయిదా పట్టాలి కానీ ఇట్లాంటి శుభకార్యాలు వాయిదా పట్టడం,
లేదంటే ప్రమోషన్లు కానీ విదేశీయానాలు కానీ వాయిదా పడుతున్నాయంటే దీనికి సంబంధించి తప్పకుండా ఇంట్లో వాయువు దోషం అనేది ఉంటుందండి. ఆ వాయువు దోషం అనేది సరి చేసుకున్నట్లయితే పనులు అనేవి నెరవేరటం, అదేవిధంగా శుభకార్యాలు కూడా జరగటం జరుగుతుందండి. మరొక కాలర్ ఉన్నారండి, మాట్లాడదాం. నమస్తే అండి, చెప్పండి. వాస్తు సిద్ధాంతి గారు ఉన్నారు, రాఘవేంద్ర శర్మ గారు, మాట్లాడండి. నమస్తే అండి, చెప్పండి అండి. హలో, దక్షిణం వైపు ఓకే. ఎన్ని అడుగులు ఉంటుందండి? అంటే మీ ప్రధాన గృహాన్ని నుంచి ఈ కాంపౌండ్ వాళ్ళకి ఎన్ని అడుగుల స్థలం ఉంటుందండి ఎక్కువగా? ఓకే. అంటే మీ ఇంట్లో తప్పకుండా అనారోగ్య సమస్యలు ఉంటాయండి. తరచు ఎవరో ఒకరికి ఇంట్లో మొదటగా పెద్దవాళ్ళకి, ఎవరైతే యజమాని కానీ లేదా యజమానురాలు కానీ ఉంటారో మొదటగా పెద్దవాళ్ళకి అనారోగ్య సమస్యలు ఉంటుంది. వాళ్ళ తర్వాత ఒక్కొక్కరికి ఇంట్లో సైక్లింగ్ లాగా, రీసైకిల్ లాగా నడుస్తూనే ఉంటుందండి. ఒకరికి తగ్గిందంటే ఇంకొకరు అనారోగ్య సమస్య మొదలవుతుంటుంది. అంటే ఆ దక్షిణంలో ఎక్కువగా ఖాళీ స్థలం ఎక్కువగా ఉండటం వల్ల ఈ విధంగా జరుగుతుందండి. అంటే ఉదాహరణకు మీకు ఉత్తరంలో ఒక 5 అడుగుల ఖాళీ స్థలం ఉన్నట్లయితే దానికన్నా తక్కువగా, అంటే కనీసం ఒక 4 అడుగులో 3.5 అడుగులో ఉండేట్టుగా చూసుకొని బేస్మెంట్ నిర్మాణం అనేది చేయండి అండి. ఆ బేస్మెంట్ నిర్మాణం చేసిన తర్వాత మీరు ఒక 2 అడుగుల కాంపౌండ్ వాల్ లాంటిది, ప్రహరీ గోడ అనేది ఏర్పాటు చేసుకోండి. దానివల్ల మీకు ఉన్నటువంటి సమస్యలు అనేది తొలగిపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ప్రహరీ గోడ నిర్మాణం చేసిన తర్వాత ఆ స్థలంలోకి వెళ్ళడానికి ఎటువంటి తెరుపులు, అంటే కొంతమంది ఏం చేస్తుంటే ఇలా కాంపౌండ్ వాల్ నిర్మాణం చేసిన తర్వాత అందులోకి వెళ్ళటం కోసం అని చెప్పి గేట్ల లాంటిది ఏర్పాటు చేస్తారు. ఆ గేట్లు అనేది ఏర్పాటు చేయొద్దండి. మీరు 1.5 అడుగు 2 అడుగుల హైట్ ఉండేట్టుగా ఈ ప్రహరీ గోడ ఏర్పాటు చేసుకొని అక్కడికి ఏదైనా మొక్కలు లాంటిది కానీ లేదా అక్కడ ఏదైనా ఉపగృహం లాంటిది ఏర్పాటు చేసుకున్నట్లయితే దాంట్లోకి వెళ్ళడానికి కొంచెం దూకి వెళ్ళినట్టుగా ఏర్పాటు చేసుకోండి. లేదంటే అంత 2 అడుగులు కాదనుకుంటే కనీసం 1 అడుగు మినిమం ఉండేట్టుగా చూసుకోండి. కానీ బేస్మెంట్ నిర్మాణం అనేది తప్పకుండా ఉండాలండి. ఆ బేస్మెంట్ నిర్మాణం ఉన్నట్లయితే మాత్రమే మీరు ఈ భూమిని వేరు చేసినట్టు అవుతుంది. అలా కాకుండా కొంతమంది ఏంటంటే వేరు చేయమన్నారు కదా అని చెప్పి అక్కడే పైన కాంక్రీట్ లాంటిది ఏర్పాటు చేసి దాని మీద ఏదో గోడ లాంటిది కట్టి ఒక ఇటుక లాంటిది పెడతారు. అలా పెట్టినట్టయితే అది వేరు చేసినట్టు కాదండి. భూమిని వేరు చేయాలంటే, అంటే ఆ పెరిగినటువంటి దాన్ని వేరు చేసుకోవడానికి బేస్మెంట్ నిర్మాణమే సరైన పద్ధతి అండి. సరేనా అండి? అలాగే ఉత్తరం వైపు ప్రధాన ద్వారం ఉన్నట్టయితే ఎటువైపు ఉండాలండి? అంటే వాయువ్యంగా ఉండాలా, ఈశాన్యంలో పెట్టుకోవాలా, మిడిల్లో పెట్టాలా అనేది చాలా మంది సందేహం. ప్రధానంగా ఉత్తరంలో ప్రధాన రహదారి అనేది ఉన్నప్పుడు అది ఉత్తరముఖం కలిగిన ఇల్లు అవుతుందండి. ఇలా ఉత్తరముఖం కలిగిన ఇల్లు ఉన్నప్పుడు సింహద్వారం అనేది ఏర్పాటు చేసుకోవాలనుకున్నప్పుడు అది ఉత్తర ఈశాన్యంలో మాత్రమే ఏర్పాటు చేసుకోవాలి. ఆ ఉత్తర ఈశాన్యంలో ఏర్పాటు చేసుకున్నప్పుడు దానివల్ల మంచి ఫలితాలు అనేది రావటం జరుగుతుంది. అలా కాకుండా కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇటీవల కాలంలో ఈశాన్యంలో పూజ గది ఉండాలని చెప్పి ఆ పూజ గది నిర్మాణం ఈశాన్య మూలలో చేస్తారు. అలా చేసినప్పుడు ఆ పూజ గది కోసం ఒక 5 అడుగులు 6 అడుగులు తీసుకుంటారు. కాబట్టి దీని తరువాత సింహద్వారం నిర్ణయం అనేది చేస్తారంటే ఉత్తర మధ్య భాగంలోకి వచ్చేట్టుగా ఏర్పాటు చేస్తారు. దీనివల్ల ఏంటంటే 100% ఈశాన్యం వల్ల వచ్చే మంచి ఫలితాలు కాకుండా 50% మంచి ఫలితాలు అనేది పడిపోవటం జరుగుతుంది. దీని తర్వాత కొంతమంది ఏం చేస్తుంటారంటే ఉత్తర ఈశాన్యంలోనే సింహద్వారం ఏర్పాటు చేస్తుంటారు. అది ఎక్కువగా గవర్నమెంట్ క్వార్టర్స్లో కానీ లేదా పాతకాలంలో నిర్మించిన ఇళ్లలో కానీ ఈ ఉత్తర వాయువులో సింహద్వారం లాంటిది కానీ లేదా ద్వారాల లాంటిది కానీ ఏర్పాటు అనేది ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఏంటంటే దానివల్ల ఇందాక మనం చెప్పుకున్నట్టుగా పనులు అనేది వాయిదా పట్టడం కానీ అన్ని నోటి దాకా వచ్చి పోవటం జరుగుతుంటుంది. ఇది అధమ స్థానం అండి. ఈ ఉత్తర వాయువులో ఎప్పుడు సింహద్వారం కానీ ద్వారాల అమరిక కానీ ఉండకూడదండి. అదేవిధంగా కొంతమంది ఏం చేస్తారంటే ఈ ఉత్తరమే రోడ్డు ఉన్నప్పుడు ప్రధాన ప్రహరీ గేటు కూడా ఈశాన్య మూలనే ఏర్పాటు చేసుకోవాలి. అలా కాకుండా ఈ సింహద్వారం ఉత్తర మధ్య భాగంలోకి వచ్చినప్పుడు ఉత్తర మధ్య భాగంలో ఏర్పాటు చేస్తుంటారు. దానివల్ల కూడా ఈ ఇందాక చెప్పినట్టుగా దాని యొక్క మంచి ఫలితాలు అనేది మధ్య స్థానంలోకి వెళ్ళటం జరుగుతుంది. అంటే 50% మాత్రమే వీళ్ళు మంచి ఫలితాలు అనేది తీసుకోవడం జరుగుతుంది. దీని తర్వాత ఉత్తర వాయువులో ఎప్పుడైతే ఉత్తర వాయువులో ద్వారం లాంటిది ఏర్పాటు చేసుకుని అక్కడ పోర్టుకల్ లాంటివి నిర్మాణం చేస్తారో అక్కడ కార్ పార్కింగ్ గురించి కానీ లేదా రహదారి రావడం గురించి కానీ ఈ ఉత్తర వాయువులో ఏర్పాటు చేసుకుంటుంటారు. అలా చేసుకున్నప్పుడు ఇందాక ఉత్తర వాయువు వల్ల చెడు ఫలితాలు ఏవి కలుగుతాయి అది వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అంటే ఎప్పుడైనా సరే ఉత్తర వాయువులో సింహద్వారం కానీ ద్వారాలు లాంటిది కానీ ప్రహరీ గేట్ లాంటిది కానీ ఏర్పాటు అనేది చేసుకోకూడదు. ఉత్తర మధ్య భాగం అనేది మధ్యస్థానం, ఎప్పుడైనా సరే ఉచ్చ స్థానం అనేటువంటి ఉత్తర ఈశాన్యంలో మాత్రమే ఏర్పాటు చేసుకున్నట్లయితే దానివల్ల మంచి ఫలితాలు అనేది రావటం జరుగుతుంది. అదేవిధంగా ప్రధాన సింహద్వారం అనేది ఏదైనా ఉన్నట్లయితే దానికి సంబంధించి 2 రెక్కల తలుపు మాత్రమే ఏర్పాటు చేసుకోవాలండి. కానీ ఇటీవల కాలంలో చాలామంది 1 రెక్క తలుపు అనేది ఏర్పాటు చేసుకుంటున్నారు. దానివల్ల కూడా చెడు ఫలితాలు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి.
మరొక కాల్ ఉన్నారండి, మాట్లాడదాం. నమస్తే అండి, నమస్కారం అండి. చెప్పండి. వాస్తుకు సంబంధించి ఎటువంటి సందేహం ఉన్నా కూడా వాస్తు సిద్ధాంతి గారు ఉన్నారు, అడగండి. నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి. సార్ మాకు మా ఇంట్లో సీరియల్ గా చనిపోతున్నారు సార్. అయితే రెండోది మానసిక సమస్యలతో బాధపడతాను సార్. ఓకే, మీ ఇంటికి ప్రధాన రహదారి ఏ దిశలో ఉన్నదండి? ప్రధానంగా ఉత్తరంలో ఉంది. మీ ఇంట్లో తరచూ అనుకోకుండా మరణాలు లాంటి సంభవించటం, దీని తర్వాత మానసిక రుగ్మతలు అంటే మానసికంగా భయాందోళనకు గురవుతున్నాం అంటే తప్పకుండా మీ ఇంటికి సంబంధించి నైరుతిలో దోషాలు ఉన్నాయండి. ఈ నైరుతిలో దోషాలు ఉన్నప్పుడు అనుకోకుండా ప్రమాదాలు లాంటివి జరగటం, అదేవిధంగా అనుకోకుండా దీర్ఘకాలిక రోగాలు లాంటిది రావటం, తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డబ్బులు నీళ్ళలాగా ఖర్చు అవడం తప్పితే వీళ్ళకు ఉన్నటువంటి జబ్బు ఏంటనేది తెలియజేయలేరండి. అంటే అదేవిధంగా అనుకోకుండా తరచు యాక్సిడెంట్ లాంటిది అవడానికి కూడా అవకాశాలు ఉంటుంది. తర్వాత శస్త్రచికిత్సలు అంటే ఆపరేషన్ లాంటివి జరగడానికి కూడా అవకాశం ఉంటుందండి. అదేవిధంగా మానసిక ఆందోళనకు కూడా గురి కావడం జరుగుతుంది. మీ ఇంటికి తప్పకుండా నైరుతిలో దోషం ఉందండి. అంటే ఆ నైరుతిలో వీధిపోటు లాంటివి ఉండొచ్చు, లేదా ఇంటి నిర్మాణ సమయంలో దక్షిణ నైరుతి కానీ పడమర నైరుతి కానీ పెరిగి ఉండొచ్చు, లేదంటే నైరుతిలో గోతులు లాంటిది ఉండొచ్చు, లేదా నైరుతిలో తెరిపి లాంటిది ఉండొచ్చు, అంటే అది కిటికీ లాంటిది ఉండొచ్చు, లేదా ద్వారం లాంటిది ఉండొచ్చు, లేదంటే నైరుతిలో వెన్నుపోట్లు లాంటిది ఉండొచ్చు, లేదా నైరుతి మూలలో పక్కింటి వాళ్ళ అంటే నైసర్గికంగా ఉన్నటువంటి పక్కన వాళ్ళ యొక్క వాస్తు ప్రభావం కూడా మీ మీద చూపించడం జరుగుతుందండి. తప్పకుండా మీ ఇంటికి సంబంధించి నైరుతి దోషం అనేది ఉంది. ఆ నైరుతి దోష నివారణ అనేది చేసుకోనండి, తప్పకుండా మీకు ఉన్నటువంటి సమస్యలు అనేది తొలగిపోవటం జరుగుతుందండి. సరేనండి. మరొక కాల్ ఉన్నారండి, మాట్లాడదాం. నమస్తే అండి, నమస్కారం. చెప్పండి. వాస్తుకు సంబంధించి ఎటువంటి సందేహం ఉన్నా అడగచ్చు. హలో హలో, చెప్పండి అండి. పశ్చిమం. ఓకే, మీ మాట స్పష్టంగా లేదండి, ఆగి ఆగి వస్తున్నదండి. కొంచెం సిగ్నల్ ఉన్న ఏరియాకి వచ్చి మాట్లాడతారండి. ఉత్తరము తూర్పు పశ్చిమాన రోడ్లు ఉన్నాయండి. హలో, మీరు చెప్పేది అర్థం మీరు కావట్లేదండి. స్పష్టంగా మాట్లాడలేదండి. మీరు టీవీ చూడొద్దు, అదేవిధంగా ఈ సెల్ ఫోన్కి సిగ్నల్ ఉన్న చోటకు వచ్చి మాట్లాడండి అండి. హలో, మరొక కాలర్తో మాట్లాడదామండి, కాల్ కట్ అయింది. నమస్తే అండి, నమస్తే అండి. చెప్పండి అమ్మా. వాస్తు సందేహాలు ఏమున్నా కూడా రాఘవేంద్ర శర్మ గారు ఉన్నారు, అడగండి. హలో, హలో, నమస్తే అమ్మా, చెప్పండి. అదే మేము అద్దెంట్లో ఉంటున్నామండి. మీరు టీవీ చూడకుండా నాతో ఫోన్లో మాట్లాడండి అమ్మా. అలాంటి చెప్పండి. హలో, ఇక్కడ ఏమంటారు బాగుంటలేదండి. మీరు చెప్పింది అద్దింట్లో ఉంటున్నామన్నారు, తర్వాత ఏంటమ్మా? అదే ఆరోగ్యం బాగుంటలేదండి. అంటే ఇంట్లో ఆడవారికి ఆరోగ్యం బాగుండట్లేదా, లేదా మగవారికి బాగుండట్లేదమ్మా? మీరు నివసిస్తున్న అద్దింటికి సంబంధించి ఆగ్నేయంలో దోషం ఉందమ్మా. ఆగ్నేయంలో దోషం ఉన్నప్పుడు ఆడవారికి సంబంధించి మాత్రమే అనారోగ్య సమస్యలు రావడం జరుగుతుంది. ఇంట్లో మగవారికి ఎటువంటి ఇబ్బంది ఉండదమ్మా. కాబట్టి ఆగ్నేయంలో ఏమున్నది అనేది ఒక్కసారి పరిశీలించుకోండమ్మా. అంటే ఆగ్నేయంలో టాయిలెట్స్ లాంటిది ఉన్నదా, లేదా తూర్పు ఆగ్నేయంలో లిఫ్ట్ లాంటిది ఉన్నదా, లేదంటే తూర్పు ఆగ్నేయంలో గోతులు లాంటిది ఉన్నదా, సెప్టిక్ ట్యాంక్ లేదా, కొంతమంది ఏంటంటే స్థలం లేకపోతే మెట్ల కింద ఈ వాటర్ సంపులు నిర్మాణం చేయటం కానీ, లేదంటే ఈ ఆగ్నేయంలో వీధి పోటు లాంటిది, లేదా ఆగ్నేయంలో నిర్మాణ సమయంలో కానీ స్థలంలో కానీ ఈ స్థలంలో కానీ ఆగ్నేయం పెరగడం జరుగుతుంటుంది. అటువంటిది ఏదైనా ఉన్నదా అనేది పరిశీలించుకోండి అమ్మా. ఒకవేళ అటువంటిది ఏదైనా ఉన్నట్లయితే మీరు అద్దె ఇల్లు అంటున్నారు కాబట్టి ఇల్లు మారండి అమ్మా. దానివల్ల మీకు అంటే మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్య అనేది తొలగిపోవడం జరుగుతుంది. తప్పకుండా మీరు నివసిస్తున్న ఇంటికి అయితే ఆగ్నేయ సమస్య అనేది ఉందమ్మా. సరేనమ్మా. అలాగే చాలా మంది రెంటెడ్ హౌస్ లో ఉండే వాళ్ళకి, అంటే ఇప్పుడు అపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళకి వాస్తు ఏ విధంగా ఉండాలంటారు? అంటే రెంటెడ్ హౌస్ అంటే అద్దె ఇల్లు అనేది తీసుకున్నప్పుడు కొన్ని చోట్ల చూస్తుంటాం, అద్దెంటికి కూడా వాస్తు అనేది ఉంటుందా అనేది ఆలోచిస్తారు. అంటే ఆ అద్దెంటికి వెళ్తున్నాం కదా, దానికి ఏం వాస్తు ఉంటుంది, కానీ తప్పకుండా అద్దెంటికి కూడా వాస్తు అనేది ఉంటుందండి. ఇందాక మనం కాలర్ అడిగినట్టుగా కొన్ని చోట్లకు వెళ్ళిన దగ్గర నుంచి ఏదో ఒక సమస్య అనేది వస్తుంటుంది. అది అనారోగ్యం ఉండొచ్చు, ఆర్థికంగా ఉండొచ్చు, పిల్లలతోటి సమస్యలు ఉండొచ్చు. అదేవిధంగా వాళ్ళకి అప్పటిదాకా బాగున్నది కాస్త
అంతా తిరగబడిపోవటం జరుగుతుంది. అంటే దీనికి సంబంధించి దీంట్లో దోషాలు అనేది ఉండటం జరుగుతుంటుంది. అదేవిధంగా కొన్ని చోట్లకు వెళ్ళినప్పుడు అప్పటిదాకా వీళ్ళు ఏదైనా సమస్యలు అనుభవించినట్లయితే అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి వాళ్ళకి అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే అవి తొలగిపోవటం, ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్లయితే తొలగిపోవటం, లేదా పిల్లలతోటి కానీ సమస్యలు ఉన్నట్లయితే అవన్నీ తొలగిపోయి శుభకార్యాలు లాంటివి జరగడం జరుగుతుంటుంది. అదేవిధంగా వాళ్ళకి అప్పటిదాకా సొంత స్థలం కానీ ఇల్లు కానీ లేనట్లయితే అక్కడ అద్దెంటికి వెళ్ళిన దగ్గర నుంచి స్థలం కొనుక్కొని ఇంటి నిర్మాణం చేయటం, లేదా ఒక ఇల్లు కొనుక్కొని వెళ్ళటం కానీ జరుగుతుంది. అంటే అక్కడ వాస్తుపరంగా ఎటువంటి సమస్యలు లేననేది అర్థం అండి. అదేవిధంగా అపార్ట్మెంట్కి వచ్చేసరికి అపార్ట్మెంట్ వాస్తు తీసుకున్నట్లయితే చాలామంది అపార్ట్మెంట్లో ఒక 50 మందో 100 మందో ఇంకా ఎక్కువ మంది నివసిస్తుంటారు. దీనికి వాస్తు ఏముంటుంది అనుకుంటారు, కానీ తప్పకుండా అపార్ట్మెంట్ కూడా వాస్తు అనేది ఉంటుందండి. అంటే మొదటగా అపార్ట్మెంట్ అనేది ఎక్కడైతే నిర్మిస్తున్నారో ఆ స్థలానికి సంబంధించి అంటే క్షేత్రానికి సంబంధించి ఏదైనా వాస్తుపరంగా దోషాలు లాంటిది ఉన్నది అనేది పరిశీలించుకోవాల్సి ఉంటుందండి. అంటే అందుట్లో వీధిపోటు లాంటిది, చెడు వీధిపోటు లాంటిది ఏదైనా తగులుతున్నదా, దానివల్ల ఏ శాతం అంటే ఎంత శాతం మనకి ఈ చెడు ఫలితాలు వస్తాయి, అదేవిధంగా అక్కడ ఏదైనా నైసర్గికంగా వాస్తు సమస్య లాంటిది ఉన్నదా, అంటే దక్షిణంలో కానీ పడమరలో కానీ ఏదైనా నీటి కుంటలు లాంటిది అంటే చెరువులు లాంటిది కానీ కాలువలు లాంటిది కానీ ఉన్నదా, లేదా వీధిపోట్లు ఇందాక చెప్పినట్టుగా వీధిపోట్లు ఏమన్నా వీరు తీసుకుందాం అనుకున్న ఫ్లాట్కి తగులుతున్నదా అనేది కూడా పరిశీలించుకోవడం ఉత్తమం అండి. అదేవిధంగా కొన్ని చోట్ల చూస్తుంటాం అపార్ట్మెంట్లను తీసుకున్నప్పుడు ఈ అపార్ట్మెంట్లే కామన్ వాల్స్ అనేది ఉంటుందండి. అంటే ఉదాహరణకి తూర్పులో వేరే వాళ్ళ ఇల్లు ఉండొచ్చు ఫ్లాట్ అనేది, ఆ ఫ్లాట్ ఉన్నప్పుడు వీళ్ళకి తూర్పులో మూత పడినట్టుగా ఉంటుంది, అంటే తూర్పు తెరిపి లేకుండా ఉండటం జరుగుతుంది, లేదా ఉత్తరంలో తెరిపి లేకుండా ఉండటం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని చోట్ల చూస్తుంటాం ఈ లిఫ్ట్ వీళ్ళ ఇంటి లోపల వచ్చేస్తుంటుంది. అంటే ఈ ఇంటి లోపలికి కొంచెం భాగం అంటే 4x4 కానీ 5x5 సైజ్ కానీ లిఫ్ట్ కోసం అనేది వీళ్ళ ఇంట్లో కట్ చేసి అక్కడ లిఫ్ట్ ఏర్పాటు చేయడం జరుగుతుంటుంది. దానివల్ల కూడా సమస్యలు రావటం జరుగుతుంది. అంటే కొన్ని చోట్ల చూస్తుంటాం వీళ్ళ వాళ్ళకి ఆనుకొని లిఫ్ట్ అనేది వస్తుంది. అది కూడా ఆగ్నేయంలో కానీ నైరుతిలో కానీ వాయువులో కానీ లేదా ఈ తూర్పు మధ్య భాగం లేదా పడమర మధ్య భాగం కానీ ఉత్తర మధ్య భాగం లేదా దక్షిణ మధ్య భాగంలోకి వస్తున్నట్లయితే దానివల్ల సమస్యలు రావడం జరుగుతుంది. అలా కాకుండా కొంతమంది ఏమంటే ఈశాన్యంలో లిఫ్ట్ ఉంటే దానివల్ల సమస్యలు వస్తుంటారు, కానీ ఈశాన్యంలో లిఫ్ట్ అనేది ఉండటం చాలా మంచిదండి. ఎందుకంటే ఈ లిఫ్ట్ అనేది ఎక్కడ ఆగదు, 24 గంటలు తిరుగుతూనే ఉంటుంది, కాబట్టి అది ఈశాన్యంలో గొయ్యిలాగా ఉంటుంది. దానివల్ల అక్కడ నివసించే వారికి చాలా మంచి ఫలితాలు రావడం జరుగుతుంది. అంటే అది ఉత్తర ఈశాన్యంలో అయినా ఉండొచ్చు, లేదా తూర్పు ఈశాన్యంలోనే ఉండొచ్చు. అదేవిధంగా ఈ ఫ్లాట్కు సంబంధించి వీళ్ళ ఫ్లాట్ ఆనుకొని అంటే అపార్ట్మెంట్ వీళ్ళ ఫ్లాట్ అనుకొని మెట్లు అనేది కూడా ఏ దిశలో నిర్మిస్తున్నారు అనేది కూడా దాన్ని కూడా పరిశీలన చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఉదాహరణకి కొన్ని చోట్ల చూస్తుంటాం ఆగ్నేయాలు అంటే వీళ్ళకి తూర్పు ముఖంగా ఉన్నప్పుడు ఆ ఫ్లాట్ అనేది ఆగ్నేయ మూలలో మెట్లు లాంటివి రావటం, ఆ మెట్లు దిగుతున్నట్లు ఉన్నట్లయితే తప్పకుండా ఇంట్లో అనారోగ్య సమస్యలు అది కూడా ఆడవారికి రావటం జరుగుతుందండి. అదేవిధంగా ఒక నైరుతిలో ఇదే దిశలో ఉన్నట్లయితే ఇంట్లో ఉండే మగవారికి ఆడవారికి అనారోగ్య సమస్యలు రావడం జరుగుతుంటుంది. అదేవిధంగా ఒకవేళ వాయువులో దిగుతున్న మెట్లు లాంటిది ఉండి అక్కడ గోతులు లాంటిది అంటే ఇందాక చెప్పినట్టుగా మనం లిఫ్ట్ లాంటిది కూడా ఏదైనా ఉన్నట్లయితే దానివల్ల కూడా సమస్యలు రావడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక ఫ్లాట్ అనేది తీసుకోవాలనుకున్నప్పుడు దాని ఏ విధంగా వాస్తున్నది అంటే అక్కడ ఏదైనా బాల్కనీలు పెరగకూడనటువంటి మూలల్లో ఏమైనా పెరుగుతున్నాయనేది కూడా పరిశీలన చేసుకోవాలంటే ఉదాహరణకి తూర్పు ఆగ్నేయంలో ఈ బాల్కనీ లాంటిది ఏదైనా ముందుకు ప్రొజెక్షన్ లాగా వచ్చిందా ఎలివేషన్ కోసం అనేది, లేదా నైరుతి మూలల్లో పడమర నైరుతి కానీ దక్షిణ నైరుతి కానీ అక్కడ ఎలా ఏమైనా ఉన్నదా, లేదంటే ఈ ఉత్తర వాయువులో ఉన్నదా, లేదా ఈ తూర్పు పడమర ఉత్తర దక్షిణ మూలల్లో ఏమన్నా వచ్చిందా, అదేవిధంగా టాయిలెట్స్ నిర్మాణం కూడా ఈ ఫ్లాట్ లోపల ఏ విధంగా ఉన్నదనేది పరిశీలన చేసుకోవాలని. అంటే ఉదాహరణకి కొన్ని చోట్ల చూస్తుంటాం ప్రధాన సింహద్వారం ఏముంటుందో ఆ ద్వారానికి ఎదురుగా టాయిలెట్స్ లాంటిది ఏర్పాటు చేస్తుంటారు. అంటే ఉదాహరణ ఎక్కువగా ఇది 3 బెడ్రూమ్ ఫ్లాట్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఉత్తర మధ్య భాగంలో ఈ టాయిలెట్స్ లాంటిది ఏర్పాటు చేయడం చేస్తుంటారు. అది కూడా సింహద్వారానికి ఎదురుగా ఉండటం జరుగుతుంది. ఇలా ఉన్నప్పుడు డబ్బు నీళ్ళలాగా ఖర్చు అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందువల్లంటే ఉత్తరం అనేది కుబేర స్థానం కాబట్టి ఆ కుబేర స్థానంలో ఈ మలినం అనేది చేస్తుంటారు కాబట్టి దానివల్ల కూడా సమస్యలు రావటం ఆర్థిక ఇబ్బందులు లాంటిది రావటం జరుగుతుంటుంది. అదేవిధంగా కొన్ని చోట్ల నైరుతి మూలల్లో ఈ టాయిలెట్స్ లాంటిది ఏర్పాటు చేస్తుంటారు, దానివల్ల సమస్యలు రావడం జరుగుతుంది. కాబట్టి ఎట్లా ఉన్నది అంటే మీరు తీసుకోవాలనుకున్న ఫ్లాట్ అనేది ఏ విధంగా ఉన్నది అనేది ముందుగా పరిశీలన చేసుకోవాలంటే అదేవిధంగా అక్కడ క్షేత్రం అనేది ఏ విధంగా ఉన్నది అనేది కూడా పరిశీలన చేసుకున్నట్లయితే అక్కడ నివసించే వారికి కూడా మంచి ఫలితాలు రావడం జరుగుతుందండి. మరొక కాల్ ఉన్నారండి, మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, వాస్తు సిద్ధాంతి గారు ఉన్నారు, రాఘవేంద్ర శర్మ గారు మాట్లాడండి. హలో నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. అది మా నాన్నగారిని ఒక అంటే వేరే ఇంటిలో ఉంటాం సార్ నాన్నగారు నేను. అది కొంచెం పరమడ ఫేసింగ్ లో ఉంది, బజార్ కోటూరు మొత్తం వాకిన ఎంత ఉంది అంతా మొత్తం బజార్ కోటూరు సార్. అది నాకేమైనా ఎఫెక్ట్ ఉంటుందంటారా? అంటే పాత ఇల్లు మీరు కొనుగోలు చేశారా అండి ఇది? అంటే మా నాన్నగారు అన్నదమ్ముల భాగంలో పంచుకున్నారా అండి? అన్నదమ్ముల
ఉంటాడు, నేను వేరే సపరేట్ ఉంటాను. నేను వేరే కట్టుకొని నేను వేరే సపరేట్ ఉంటాను. అంటే ఒక 6 కిలోమీటర్ దూరంలో. ఓకేనండి. అంటే నేను ఉంటుందేమో ఆర్థిక సమస్యలు వస్తున్నాయి సార్. అందువల్ల అంటే మొదటగా అండి మీకు పడమర దిశలో రోడ్డు ఎంత ఉన్నదో, అంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక 30 అడుగులు ఉన్నది అనుకోండి స్థలం మీకు పడమరలో, అంతే వీధి తగులుతున్నదా అండి? తగ్గుతుంటారు మొత్తం 100%. అంటే మీకు మొదటగా అంటే అది వీధి మింగిన స్థలము, అదేవిధంగా వీధి మింగినటువంటి ఇల్లు అవుతుంది. ఉదాహరణకి పడమర వాయువ్యం అనేది మంచి వీధి పోటు అండి. దీని తర్వాత పడమర మధ్య భాగము, తర్వాత పడమర నైరుతి కూడా తగులుతున్నాయి కాబట్టి ఈ 2 చెడు వీధి పోట్లు అవుతాయండి. అదేవిధంగా ఇప్పుడు మీకు ఉదాహరణకి 30 అడుగుల వీధి ఉన్నప్పుడు, అంటే ఆ 30 అడుగుల స్థలం కూడా మీ ఇంటికి ఉన్నప్పుడు, మీకు 3 భాగాలుగా చేసుకున్నప్పుడు ఈ పడమర వాయువులో మంచి వీధి పొడి అనేది ఒక అంగుళం నుంచి ఒక 2 అడుగులు 3 అడుగులు తగిలినట్లయితే దానివల్ల మంచి ఫలితం రావడం జరుగుతుంది. అలా కాకుండా మీకు ఇక్కడ మొత్తం స్థలం ఎంత ఉందో వీధి ఎంత ఉన్నది కాబట్టి ఈ మంచి వీధి పోటు కూడా చెడు వీధి పోటుగా మారటం జరుగుతుందండి. అదేవిధంగా పడమర నైరుతిలో వీధి తగులుతున్నప్పుడు అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు లాంటిది రావడం జరుగుతుంది. అదేవిధంగా మానసిక ఆందోళనలు, శస్త్రచికిత్సలు అంటే ఆపరేషన్ లాంటివి జరగడానికి కూడా అవకాశాలు 100% ఉంటుందండి. కాబట్టి మొదటిగా దీనికి సంబంధించి ఏంటంటే అండి, ఆ ఇంటిని అమ్మివేయడానికి అవకాశం ఉంటే అమ్మివేయండి అండి. ఎందువల్లంటే ఇది చెడు ఉన్నప్పుడు మీరు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే, చివరికి పూరి గుడిసెలో ఉన్నా సరే దాని యొక్క ఫలితం మీరు అనుభవించవలసి జరుగుతుందండి. అదేవిధంగా దాని యొక్క వారసులు మీరు అవుతారు. అంటే మీ నాన్నగారి తర్వాత మీకు ఆ ఆస్తి అనేది చెందుతుంది కాబట్టి దాని మీద పేపర్ వర్కే ఉండాలని ఉండదండి. చాలామంది ఏంటంటే మాకు పేపర్లో రిజిస్ట్రేషన్ అయి ఉంటే మా మీద వస్తుంది అనుకుంటారు. కానీ మీరు వంశం అనేది ఒకటే కాబట్టి ఆ సమస్య చెడు ఫలితాలు మీరు తీసుకోవడం జరుగుతుందండి. అదేవిధంగా అక్కడ ఏవైతే దోషాలు ఉన్నాయో మీరు ఒక 1/2 కిలోమీటర్ తర్వాత మీరు ఇంటి నిర్మాణం చేసుకొని అక్కడ నివసిస్తున్నా ఉన్నారు, తప్పకుండా మీరు నివసిస్తున్న ఇంటికి కూడా ఇదే దోషాలు అనేది ఉండి ఉంటుంది. ఒకసారి పరిశీలన అనేది చేసుకోండి. కాబట్టి అదేవిధంగా మీరు ఈ ఇంటికి ఏదైతే ఉన్నదో మీ నాన్నగారు నివసిస్తున్న ఇల్లు వీలైతే దాన్ని అమ్మివేయండి. కానీ అమ్మాలనుకున్నప్పుడు కూడా దగ్గర దాకా ఈ ఎవరైనా కొనడానికి వచ్చి వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే ఆ నైరుతిలో దోషం ఉన్నప్పుడు అది జనాన్ని పీడించిన దాకా వదిలిపెట్టదండి. కాబట్టి దానికి సంబంధించి చిన్న చిన్న పద్ధతులు అనేది ఉంటుంది. ఆ పద్ధతులు చేసుకున్న తర్వాత మీరు ఆ ఇంటిని అమ్మివేయండి అండి. దానివల్ల మంచి ఫలితాలు అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు కానీ లేదా అనారోగ్య సమస్యలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఇటువంటివన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది. సరేనా అండి? అలాగే ఒక వ్యక్తి పేరు, నక్షత్రం ఇలా జాతకాన్ని బట్టి కూడా ఈ సింహద్వారం మీకు సూట్ అవుతుందని చెప్తారు. అది ఎంతవరకు నిజమంటారు? అంటే మొదటిగా అండి వాస్తుని తీసుకున్నప్పుడు వాస్తులో వ్యవహార నామరీత్యా మాత్రమే సింహద్వార నిర్ణయం కానీ లేదంటే ఈ స్థలం కొనుగోలు చేయాలి లేదా ఇంటిని కొనుగోలు చేయాలనేది ఉంటుంది. అంటే ఉదాహరణకి అమృత అని, ఆనంద్ అని, ఈశ్వర్ అని ఇటువంటి పేర్లను తీసుకున్నప్పుడు వీళ్ళకి తూర్పు సింహద్వారం అనేది చాలా బాగా యోగిస్తుంది. కానీ తూర్పు సింహద్వారం అంటే తూర్పు ప్రధాన రహదారి కలిగి ఉండాలండి. అదేవిధంగా ఉత్తరం తీసుకున్నట్లయితే రాజేష్, రాజు లేదా లక్ష్మి ఇటువంటి పేర్ల వారికి ఈ ఉత్తరం అనేది చాలా బాగా యోగిస్తుంది. అదేవిధంగా పడమర తీసుకున్నట్లయితే నగేష్, నాగేశ్వరరావు లేదా భాను, భారతి ఇటువంటి పేర్ల వారికి ఈ పడమర అనేది చాలా బాగా సింహద్వారం అనేది యోగిస్తుంది. అదేవిధంగా దక్షిణం అనేది చంద్రబాబు లేదా చంద్రశేఖరు, అదేవిధంగా ఝాన్సీ ఇటువంటి పేర్లను తీసుకున్నప్పుడు వీళ్ళకి ఎక్కువగా దక్షిణం అనేది యోగిస్తుంది. కానీ చాలామంది చేస్తున్న తప్పు ఏంటంటే ఉదాహరణకి తూర్పు స్థలం దొరుకుతుంది, అది అందరికీ పనికి వస్తుంది కదా అని చెప్పి ఆ స్థలం తీసుకోవటం, దాంట్లో తూర్పు సింహద్వారం ఏర్పాటు చేసుకోకుండా ఉత్తరంలో ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి నడుస్తుంటారు. కానీ అది చాలా తప్పండి. ప్రధాన రహదారి ఏది ఉంటుందో దాన్ని బట్టి సింహద్వార నిర్ణయం అనేది ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఇక్కడ చాలామంది చేస్తున్న తప్పు ఎక్కువగా దక్షిణం రోడ్డు ఉన్నప్పుడు దక్షిణ ఆగ్నేయలో సింహద్వారం అనేది ఏర్పాటు చేసుకోకుండా తూర్పు మధ్యలో నుంచి కానీ అంటే తూర్పు ఈశాన్యం నుంచి కానీ లేదా ఉత్తర ఈశాన్యం నుంచి కానీ సింహద్వారం అనేది ఏర్పాటు చేస్తారు. అంటే వాళ్ళ పేరు రీత్యా ఈ సింహద్వారం పనికి వస్తుంది అని చెప్పి ఏర్పాటు చేస్తారు. కానీ సింహద్వార నిర్ణయం అంటే అది రోడ్డును బట్టి మాత్రమే వస్తుంది. అటువంటి స్థలాలు మాత్రమే కొనుగోలు చేయాలి. అలా కాకుండా దక్షిణంలో ఇప్పుడు దక్షిణ స్థలం తక్కువ రేటుకు దొరుకుతుంది కదా అని చెప్పి కొనుగోలు చేసి ఉదాహరణకి నా పేరే ఉంది రాఘవేంద్ర అని చెప్పి ఆ ఉత్తరంలో సింహద్వారం ఏర్పాటు చేసుకొని నడుస్తున్నట్లయితే దానివల్ల చెడు ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన నోరు అనేది ఇలా చూపిస్తాం, మనిషికి నోరు ఎలానో ఇంటికి కూడా సింహద్వారం అలానే ఉంటుంది. కాబట్టి రోడ్డును బట్టి సింహద్వార నిర్ణయం అనేది ఉంటుంది. ఆ సింహద్వార నిర్ణయం రోడ్డును బట్టి వాళ్ళ వ్యవహార నామరీత్యా బట్టి ఏర్పాటు చేసుకున్నట్లయితే దాన్ని బట్టి శుభ ఫలితాలు రావడం జరుగుతుంది. అంటే ఉదాహరణకి కొంతమంది చూస్తుంటారు పాత కాలంలో కానీ ఇటీవల కాలంలో కానీ చాలా పెద్ద పేర్లు పెడతారు. అంటే వీర వెంకట వరప్రసాద్ అని పెడతారు, కానీ చివరికి పిలిచే పేరు ప్రసాద్.
అంటే ఆ ప్రసాద్ అనేది వ్యవహార నామం కాబట్టి ఆ ప్రసాద్ అనే వ్యవహార నామం ఇచ్చి వాళ్ళకి పడమర అనేది కలిసి వస్తుంది. అంటే పడమర వాయువుల్లో మాత్రమే సింహద్వారం నిర్ణయం చేయాలి. అదేవిధంగా ప్రధాన ప్రహరీ గేటు కూడా పడమర వాయువులోనే ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఆ రోడ్డును బట్టి వ్యవహార నామరీత్యా ప్రధానంగా ఏదైతే వీళ్ళకి యోగిస్తుందో దాన్ని బట్టి సింహద్వారం నిర్ణయం చేసుకోవటం, లేదా అటువంటి స్థలాన్ని కానీ ఇంటిని కానీ లేదా అపార్ట్మెంట్లో ఫ్లాట్ని కానీ కొనుగోలు చేసినట్లయితే మంచి ఫలితాలు అనేది రావటం జరుగుతుందండి. మరొక కాలర్ ఉన్నారండి. నమస్తే అండి. నమస్తే అండి. వాస్తు సందేహం ఏమన్నా అడగండి. రాఘవేంద్ర శర్మ గారు ఉన్నారు. హలో నమస్తే అండి, చెప్పండి అండి. హలో చెప్పండి అండి. మీ సందేహం ఏంటండి? వాస్తు సందేహం ఏమన్నా అడగండి. సమస్య అండి. హలో మీ సమస్య ఏంటో చెప్పండి అండి. సొంత ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నారా అండి? సరే చెప్పండి. అంటే 2 రోడ్లు ఉందా అండి మీ స్థలానికి? అలా కదండి, ఉత్తరము తూర్పు 2 రోడ్లు ఉన్నాయా ప్రధానంగా? సరే మెయిన్ రోడ్డు, తర్వాత తూర్పులో చిన్నది ఉందా అండి? సరే చెప్పండి అండి, మీ సమస్య ఏంటండి చెప్పండి. మీ మాట కొంచెం గట్టిగా మాట్లాడతారండి, సరిగ్గా వినపట్లేదు. అంటే మొదటిగా అండి తూర్పు ఉత్తరము రోడ్డు ఉందన్నారు. అంటే దీనికి సంబంధించి ఇది ఈశాన్యం స్థలం అవుతుందండి. ఈ ఈశాన్య స్థలం అనేది చాలా బాగా యోగిస్తుంది. కానీ దాంట్లో ఇంటి నిర్మాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి, ఎటువంటి లోపాలు లేకుండా చేయాలి. ఎందుకంటే మీకు తూర్పు ఈశాన్యంలో అదేవిధంగా ఉత్తర ఈశాన్యంలో చిన్న వీధి పోటు లాంటిది తగిలేటట్టుగా, అది కూడా 1 అంగుళం తగిలేటట్టుగా ప్రధాన ప్రహరీ గోడ నిర్మాణం చేసేటప్పుడు 1 అంగుళం ఈశాన్యాలు పెంచుకోండి. దానివల్ల మంచి ఫలితం అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా మీ పేరు వెంకటేశ్వరరావు గారు అన్నారు కాబట్టి మీకు ఉత్తరం అనేది చాలా బాగా యోగిస్తుందండి. అదేవిధంగా మీరు ఉత్తరంలో సింహద్వారం అనేది ఏర్పాటు చేసుకోండి. దీని తర్వాత తూర్పు ఈశాన్యంలో అంటే ఉత్తర ఈశాన్యంలో సింహద్వారం ఏర్పాటు చేసుకోండి. తూర్పు ఈశాన్యంలో ద్వారం మాత్రమే ఏర్పాటు చేసుకోండి. ఇంటికి ఎప్పుడు 2 సింహద్వారాలు ఏర్పాటు చేయకూడదండి. అంటే సింహద్వారం అంటే 3 అడుగుల 6 అంగుళాలు మినిమం ఉండాలి. దానికన్నా ఎక్కువ సైజు పెట్టుకోవచ్చు. అంటే 4 అడుగుల దాకా సింహద్వారం అనేది తీసుకోవచ్చు. దీని తర్వాత పెట్టే ద్వారం 3 అడుగుల 3 అంగుళాలు మాత్రం లేదా 3 అడుగులు కానీ ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకుంటే అది సింహద్వారం కాదు, ద్వారం మాత్రమే అవుతుందండి. తర్వాత దీనికి సంబంధించి మీరైనా ప్లాన్ లాంటిది కావాలనుకున్నట్లయితే దాని వాస్తు ప్రకారం ప్లాన్ తయారు చేసుకున్న తర్వాత మాత్రమే ఇంటి నిర్మాణం అనేది మొదలు పెట్టండి. ఎందువలనంటే ఈశాన్యంలో ఉన్నప్పుడు దాంట్లో కోటీశ్వరుని తీసుకెళ్లి పెట్టినా సరే వాళ్ళు బికారుగా మారడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా బికారుని తీసుకెళ్లి అందుట్లో ఉంచినట్లయితే వాళ్ళు కోటీశ్వరులుగా మారడానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే ఆ ఈశాన్య స్థలం యొక్క పవర్ అనేది ఆ విధంగా ఉంటుందండి. ఒకవేళ మీరు ఏదైనా ఈశాన్య స్థలం అంటే ఇంటి నిర్మాణం చేసేటప్పుడు చిన్న చిన్న లోపాలు చేశారంటే అవి తర్వాత పెద్ద లోపాలుగా మారడానికి అవకాశం ఉంది. తద్వారా మీరు 1 సంవత్సరమో 2 సంవత్సరాలు తిరిగేసరికి ఆ స్థలాన్ని లేదా ఆ ఇంటిని అమ్మి వేయాల్సిన పరిస్థితి కూడా రావటం జరుగుతుంది. కాబట్టి ఈ ఈశాన్య స్థలంలో ఇంటి నిర్మాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి. అదేవిధంగా మీరు ఆ ఇంటి ప్లాన్ అంతా రెడీ అయిన తర్వాత మాత్రమే శంకుస్థాపన అనేది చేయండి. శంకుస్థాపన చేసిన 21 రోజుల లోపల మాత్రం తప్పకుండా ఇంటి నిర్మాణం మొదలవ్వాలి. అలా కాకుండా ఇవాళ మంచి రోజు ఉంది, మా భార్యాభర్తల పేరు మీద 2 పేరు మీద అని చెప్పి మీరు శంకుస్థాపన లేదా భూమి పూజ లాంటివి చేసి ఎప్పుడో సంవత్సరం తర్వాత చేస్తామంటే కుదరదండి. దానివల్ల కూడా ఇంటి నిర్మాణం మధ్యలో ఆగిపోవడం జరుగుతుందండి. అదేవిధంగా ఈ శంకుస్థాపన చేసిన 2వ రోజు తర్వాత కూడా ద్వితీయ విఘ్నం లేకుండా ఇంటి నిర్మాణం అంటే అక్కడ ఆ స్థలంలో ఏదో ఒక పని అనేది నడవాలండి. దీని తర్వాత ప్లాన్ అంతా పూర్తయిన తరువాత మీరు బోర్వెల్ అనేది ఏర్పాటు చేసుకోండి. కానీ ఆ బోర్వెల్ కూడా అంటే బోర్వెల్ అనేది వేయించేటప్పుడు మీరు అక్కడ ఈశాన్యంలో లోపాలు లేకుండా, అంటే చాలామంది చేస్తున్నది అంటే ఇంటి ప్రధాన గృహానికి ఈశాన్య మూల నుంచి అదేవిధంగా ఏదైతే ప్రహరీ గోడ నిర్మాణం చేస్తారో అక్కడ ఈశాన్య మూలానికి ఒక దారం అనేది డయాగ్నల్గా వచ్చేట్టుగా ఏర్పాటు చేసి దాని లోపలికి రాకుండా బోర్వెల్ కానీ సంపుల్ లాంటిది కానీ రాకుండా ఉండేట్టుగా చూసుకొని మీరు ఈ బోర్వెల్ లాంటిది ఏర్పాటు చేసుకోండి. దానివల్ల కూడా మంచి ఫలితం అనేది ఉంటుందండి. మీకు దగ్గరలో ఉన్నటువంటి వాస్తు సిద్ధాంతం ఎవరైనా ఉన్నట్లయితే ముందుగా ఇంటి ఆ స్థలం చూపించి అక్కడ ఏమైనా దోషాలు లాంటిది ఉన్నదా అనేది పరిశీలన చేసుకోండి. ఒకవేళ దోషాలు లాంటిది ఉన్నట్లయితే ముందుగానే దాన్ని నివారణ అనేది చేసుకోండి.
తద్వారా వారి దగ్గరే మీరు వాస్తు సంబంధించి ఇంటి నిర్మాణానికి సంబంధించి ప్లాన్ లాంటిది వేయించుకున్న తర్వాత ఇంటి నిర్మాణం అనేది మొదలు పెట్టండి. మీరు ఇంటి నిర్మాణం మొదలుపెట్టిన తర్వాత ఎటువంటి ఆటంకాలు లేకుండా పని నిర్విఘ్నంగా అంటే ఎటువంటి ఆటంకాలు లేకుండా జరగడం కోసమని మీరు ఇంటి నిర్మాణం మొదలుపెట్టే సమయంలో విఘ్నేశ్వరుడికి పూజ లాంటిది చేసి వీలైతే ముడుపు లాంటిది కూడా కట్టిన తర్వాత ఇంటి నిర్మాణం మొదలు పెట్టండి. తప్పకుండా మంచి ఫలితం అనేది ఉంటుంది. సరేనా అండి? మరొక కాలర్ ఉన్నారండి. నమస్తే అండి. నమస్తే అండి. మాట్లాడండి అమ్మా. వాస్తు సిద్ధాంతి గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే గురుగారు. నమస్తే అమ్మ, చెప్పండి. గురుగారు, మేము హైదరాబాద్ లో ఇన్కమ్ కొన్నామండి. ఇండిపెండెంట్ హౌస్ కొన్నారమ్మా హైదరాబాద్ లో? ఇన్కంప్లీటెడ్ సార్. అది అచ్చా, ఓకే సంవత్సరాల క్రితం నుంచి ఇది వేసింది సార్. ఓకే, చెప్పండి అమ్మా. సార్ కాంపౌండ్ వాల్స్ అంతా తయారు ఉన్నాయి సార్. కాకపోతే చుట్టూ గోడలు నడుముల మైను కట్టారు సార్. అది ఇప్పుడు దాన్ని మళ్ళీ కంప్లీట్ చేసుకొని వెళ్ళాలా అని అనుకుంటున్నాము. అది ఈ సంవత్సరాల నుంచి. మీరు కొనుగోలు చేసి ఎన్ని సంవత్సరాలు మీరు కొనుగోలు చేసి ఎంతకాలం అయిందమ్మా? మేము కొనుగోలు చేసి 6 months అయింది సార్. 6 months లో ఒక అంగుళం అన్న దాంట్లో పని మొదలు పెట్టారా తల్లి? ఏం లేదు సార్. అలా అడ్వాన్స్ ఇచ్చారు, రిజిస్ట్రేషన్ అయిపోయింది, మీ పేరు మీదకి వచ్చింది. ఆ ఇల్లు కొనుగోలు చేసిన తర్వాత మీరు సమస్యలు ఎదుర్కొని ఉంటారమ్మా తప్పకుండా. ఎందువల్లనంటే అమ్మా, మొదటగా ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయింది, ఆ ఇల్లు మధ్యలో ఆగిపోయింది, గోడలు అనేది ఒక 3-4 అడుగులు ఎత్తు వచ్చి ఆగిపోయింది. దీనికి అంటే ఆ ఇంటి నిర్మాణం ఎవరైతే మీరు కొనుగోలు చేయకముందు ఉన్నారో యజమానులు, వాళ్ళు ఆ ఇంటి నిర్మాణం మొదలు పెట్టిన మొదటి రోజు నుంచి సమస్య అనేది ఎదుర్కొన్నారమ్మా. ఆ ఎదుర్కొన్న తర్వాత ఆ ఇంటి నిర్మాణం అంగుళం కూడా చేయలేకుండా మధ్యలో అమ్మి వేశారు ఒక 5-6 సంవత్సరాల తర్వాత. అది మీరు కొనుగోలు చేశారు. ఆ కొనుగోలు చేసిన దగ్గర నుంచి మీరు తప్పకుండా ఆ ఇంటికి సంబంధించి ₹1 అడ్వాన్స్ ఇచ్చిన దగ్గర నుంచి మీరు సమస్య అనేది ఎదుర్కొన్నారమ్మా. తర్వాత రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇంకా సమస్యలు వస్తాయి. అదేవిధంగా మీరు 6 నెలలు అయిందన్నారు. 6 నెలల్లో ఒక అంగుళం కూడా అందులో ఒక పని లాంటిది ఏది మొదలు పెట్టాలి. అంటే మొదటగా దీనికి సంబంధించి ఆ స్థలంలో స్థల దోషం అనేది ఉన్నదమ్మా. ఆ స్థల దోషం అనేది ఉన్నప్పుడు ఇంటి నిర్మాణాలు మధ్యలో ఆగిపోవటం జరుగుతుంటుందమ్మా. ఆ మధ్యలో ఆగిపోయిన ఇల్లు మొదలు పెట్టాలనుకున్నప్పుడు ఎంత ప్రయత్నం చేసినా సరే, అంటే ఒక విధంగా విశ్వ ప్రయత్నం లాంటివి చేసినా సరే నిర్మాణం మొదలవ్వదు. ఒకవేళ మొదలైన మళ్ళీ మధ్యలో బ్రేక్ వచ్చి ఆగిపోతుంది. అంటే అది మనకి ఆర్థిక సమస్యలు రావచ్చు, అక్కడ పనిచేసే పని వాళ్ళతోటి సమస్యలు రావచ్చు, లేదా ఒకవేళ అక్కడ ఏదైనా గవర్నమెంట్ వాళ్ళతో సంబంధించి సమస్యలు లాంటిది రావటం కానీ జరుగుతుంటుందమ్మా. అదేవిధంగా తరచూ ప్రమాదాలు లాంటివి జరగడానికి కూడా అవకాశాలు ఉంటాయి. దీనికి సంబంధించి ఆ స్థల దోషాలు ఉన్నదమ్మా. ఆ స్థల దోషం నివారణ అనేది చేసుకోండి, తప్పకుండా ఇంటి నిర్మాణం మొదలు అవుతుందమ్మా. అదేవిధంగా దీనికి సంబంధించి కొన్ని దోష నివారణ పద్ధతులు ఉంటాయమ్మా. మొదటగా మీరు ఇంటి నిర్మాణం అది తిరిగి మొదలు పెట్టాలనుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి చెడు ఏదైతే ఉంటుందో ఈ 5-6 సంవత్సరాలు ఆ చెడు అనేది అక్కడ పేరుకొని పోయి ఉంటుందమ్మా. ఆ పేరుకొని పోయినటువంటి చెడుని తీసివేయడానికి చిన్న పద్ధతి చెప్తానమ్మా. అదేవిధంగా ఇవాళ ఒక విధంగా మీకు ఇవాళ పౌర్ణమి ఉన్నది కాబట్టి, అదేవిధంగా గ్రహం ఉన్నది కాబట్టి మంచి రోజమ్మా. ఇవాళ సాయంత్రం 6 గంటల తరువాత మీరు ఆ స్థలానికి అంటే మీరైనా వెళ్ళొచ్చు, లేదా మీ దగ్గర ఎవరైనా పని వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళనైనా పంపించండి అమ్మ అక్కడికి, లేదా అక్కడ వాచ్మెన్ లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి ఒక పద్ధతి చెప్తే ఆ పద్ధతి చేయించండి అమ్మ. మంచి గుమ్మడికాయ తీసుకొని దాని మీద హారతి కర్పూరం పెట్టి 3 సార్లు కుడి పక్క 3 సార్లు ఎడం పక్క, అంటే మనం జనరల్గా దిష్టి లాంటివి తీస్తున్నప్పుడు కానీ లేదా గృహప్రవేశ సమయంలో కానీ మనం గుమ్మడికాయని ఏ విధంగా 3 సార్లు కుడి పక్క 3 సార్లు ఎడం పక్క తిప్పుతాం, అదేవిధంగా అలా తిప్పుతూ ఈ ఇంట్లో ఉన్నటువంటి దోషాలన్నీ పోవాలి, అదేవిధంగా ఇంటి నిర్మాణం తిరిగి మొదలవ్వాలని చెప్పి మనసులో అనుకొని అది అక్కడ పగలగొట్టేసి ఏవైతే పగిలిన ముక్కలు ఉంటాయో అవి అక్కడ ఒకవేళ ద్వారం నిలబెట్టిన లేదంటే అక్కడ గేటు దగ్గర కానీ 2 పక్కలా పెట్టండి అమ్మ. పెట్టిన తర్వాత పసుపు కుంకుమ లాంటిది దాంట్లో వేసి మీరు మనసులో కోరుకోండి ఇక్కడ ఉన్నటువంటి దోషాలపై ఇంటి నిర్మాణం తిరిగి మొదలవ్వాలని. తప్పకుండా ఆ దోషం అనేది అక్కడ తొలిపోయి ఇంటి నిర్మాణం మొదలవటం జరుగుతుందమ్మా. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థల దోషాలు కూడా పోవడానికి ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా పరిష్కారం ఉంటుంది, అది కూడా చేసుకున్నాము. తప్పకుండా మీకు మంచి ఫలితం రావటం, అదేవిధంగా ఆ ఇంట్లోకి వెళ్ళిన దగ్గర నుంచి అక్కడ ఉన్నటువంటి దోషాలపై మీరు అభివృద్ధిలోకి రావటం కూడా జరుగుతుందమ్మా. సరేనమ్మా? అలాగే గురువుగారు, వాస్తు ప్రకారం బీరువాను ఇంట్లో ఏ దిశల్లో పెట్టుకోవచ్చు? తప్పకుండా. అంటే మొదటగా బీరువా అనేది నైరుతి దిశలో ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే దక్షిణ నైరుతి మూలలో కానీ లేదా పడమర నైరుతి మూలలో కానీ ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఒక ఉదాహరణకి దక్షిణ నైరుతిలో ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు బీరువా మనం ఓపెన్ చేసినప్పుడు తూర్పు ముఖంగా ఉంటుంది, ఉత్తరముఖంగా ఉంటుంది. అదేవిధంగా మనం ఓపెన్ చేసిన వాళ్ళు ఆ బీరువా చూస్తున్నప్పుడు వీళ్ళు దక్షిణ ముఖంగా చూస్తుంటారు. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి డబ్బు కానీ లేదా నగలు కానీ ఏదైనా సరే అక్కడే నిల్వ ఉండటం జరుగుతుంది. అదేవిధంగా అలా ఏర్పాటు చేసుకోవడానికి దక్షిణంలో ఏర్పాటు చేసుకోవడానికి వీలు కాని పక్షంలో
పడమర నైరుతిలో ఏర్పాటు చేసుకున్నట్లయితే ఈ ఓపెన్ చేస్తున్న వాళ్ళు పడమర చూస్తూ ఉంటారు. అదేవిధంగా తూర్పు దిశగా ఈ బీరువా అనేది చూస్తుంటే దీనివల్ల కూడా మంచి ఫలితం రావడం జరుగుతుంది. అలా ఏర్పాటు చేసుకోవడానికి నైరుతిలో వీలు కాని పక్షంలో ఉత్తర వాయువులో ఏర్పాటు చేసుకున్నట్లయితే దానివల్ల మంచి ఫలితం కూడా రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఈ పడమర దిశలో ఏర్పాటు చేసుకున్నప్పుడు డబ్బు అనేది ఖర్చు అనేది ఎక్కువగా జరుగుతుంది. అంటే 100 రూపాయలు వస్తే 200 ఖర్చు అవడానికి అవకాశం ఉంటుంది. ఎందువల్లంటే వాయువు మూల అనేది అంటే వాయుదేవుడికి సంబంధించింది కాబట్టి అక్కడ డబ్బు గాలికి వెళ్తున్నట్టుగా అంటే నీళ్ళలాగా ఖర్చు అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. అదేవిధంగా డబ్బు అక్కడ నిలకడ అనేది ఉండదు. దీని తర్వాత ఒకవేళ ఆగ్నేయ మూలలో ఈ బీరువా అనేది ఏర్పాటు చేసుకున్నట్లయితే అది దక్షిణ ఆగ్నేయమైనా తూర్పు ఆగ్నేయమైనా తప్పకుండా అక్కడ డబ్బు అనేది దొంగతనాలు అవ్వటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా కొంతమంది స్థలం లేక ఈశాన్య మూలలో ఏర్పాటు చేస్తుంటారు. అంటే ఈ బీరువా అనేది ఈశాన్య మూలలో పెట్టుకుంటుంటారు. అలా ఈ ఈశాన్య మూలలో బీరువా పెట్టడం అనేది చాలా తప్పండి. ఎందువల్లంటే ఆ ఈశాన్య మూల శివుడికి అంటే దేవుడికి సంబంధించిన ప్లేస్ కాబట్టి అక్కడ ఈ బీరువా అనేది పెట్టినట్లయితే అక్కడ బరువుగా ఉండటం, తద్వారా దానివల్ల ఇంట్లో ఉండే మొదటి సంతానం మీద ప్రభావం చూపించడం జరుగుతుందండి. కాబట్టి అక్కడ పెట్టిన దగ్గర నుంచి భారంగా ఉండటం, మనకి రావాల్సిన డబ్బు కూడా రాకుండా ఉండటం, ఆర్థిక ఇబ్బందులు లాంటిది రావడానికి కూడా అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందండి. కాబట్టి బీరువా అనేది నైరుతి మూలలో ఏర్పాటు చేసుకోవడం చాలా ఉత్తమం అండి. మొదటిగా దక్షిణ నైరుతిలో ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిది. అలా వీలు కాని పక్షంలో పడమర నైరుతిలో ఏర్పాటు చేసుకోవడం మంచిదండి. దీనివల్ల మంచి ఫలితాలు అనేది రావడం జరుగుతుంది. మరొక కాల్ ఉన్నారండి, మాట్లాడదాం. నమస్తే అండి, నమస్కారం అండి. మీ సమస్య చెప్పండి. నేను వెంకట మధురెడ్డి మోపూర్ నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి. వాయిద్య మూల బ్లాక్. ఓకే అండి. ఇందులో సింహద్వారం మెట్లు కట్టుకోవడం అనేది మాకు కనిపిస్తున్నది. సింహద్వారం అండి, సింహద్వారం మెట్లు వాయిద్య మూల బ్లాక్ మాది. అదే పడమర తూర్పు ఉత్తరం రోడ్లు ఉంటే అది వాయు స్థలం అవుతుందండి. చెప్పండి. దానికి మాకు సింహద్వారం మెట్లు ఎక్కడ కట్టుకోవాలి? అంటే మీరు ఇప్పుడు స్థలం కొనుగోలు చేసి ఇంటి నిర్మాణం చేస్తున్నారా ఏంటండి మీ సమస్య? మాది పాత స్థలమే, దాన్ని డిస్మెంటల్ చేసి కట్టుకోవాలి. కొత్తది కట్టుకోవాలన్నప్పుడు ఏదైతే మీకు పడమర అదేవిధంగా ఉత్తరం రోడ్లు ఉన్నప్పుడు మీరు ఒకే దిశలో సింహద్వారం అనేది ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందండి. అది మీ పేరేమన్నారండి? మధుసూదన్ రెడ్డి గారు. సరేనంటే మీ పేరు రీత్యా మీకు ఉత్తరం చాలా బాగా యోగిస్తుందండి. కాబట్టి ఉత్తర ఈశాన్యంలో ప్రధాన ప్రహరీ గేట్ వచ్చేట్టుగా ఏర్పాటు చేసుకొని దీని తర్వాత ఉత్తర ఈశాన్యంలోనే సింహద్వారం అనేది ఏర్పాటు చేసుకోండి. దానివల్ల మంచి ఫలితం అనేది రావటం జరుగుతుంది. దీని తర్వాత మీరు ఉత్తర వాయువులో మెట్ల నిర్మాణం అనేది ఏర్పాటు చేసుకొని దీనివల్ల కూడా మంచి ఫలితం రావటం జరుగుతుందండి. దీని తర్వాత మీరు పడమర వాయువులో తెరిపి లాంటిది ఉండాలి కాబట్టి అక్కడ ఒక కిటికీ లాంటిది అనేది ఏర్పాటు చేసుకోండి. ఎందుకంటే అక్కడ బెడ్రూమ్స్ లాంటిది రావడం జరుగుతుంది కాబట్టి అక్కడ మనం ఇంకొక ద్వారం లాంటిది ఏర్పాటు చేసుకోలేమండి. కాబట్టి మీరు ఉత్తర సింహద్వారం అనేది ఉత్తర ఈశాన్యంలోనే ఏర్పాటు చేసుకోండి. దానివల్ల మీకు మంచి ఫలితం రావటం, మీ పేరు రీత్యా కూడా చాలా బాగా కలిసి రావటం జరుగుతుంది. ఒకవేళ దీనికి సంబంధించి ప్లాన్ కావాలంటే ఆ ప్లాన్ అనేది వాస్తు ప్రకారం ఇవ్వాల్సి ఉంటుందండి. కాబట్టి ఆ ప్లాన్ మీకు దగ్గరలో ఎవరైనా వాస్తు నిపుణులు ఉన్నట్లయితే వాళ్ళని సంప్రదించి ఆ ప్లాన్ అనేది తయారు చేసుకోండి. సరేనా అండి? మరొక కాలర్తో మాట్లాడదామండి. నమస్తే అండి. నమస్తే అండి, జ్ఞానవేదిక కార్యక్రమానికి స్వాగతం. మీకు కాల్ కలిసింది, మాట్లాడొచ్చు. రైట్, కాల్ కట్ అయిందండి. అలాగే అపార్ట్మెంట్లో నివసించే వాళ్ళకి మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి తూర్పు వైపు ఉండి వీళ్ళ ఫ్లాట్ ఉత్తరంలో ఉంటే, ఉత్తరం సింహద్వారం ఉంటే ఏ విధంగా ఉంటుందంటారు? మనం ఇందాక కూడా మనం చెప్పుకున్నాం అంటే వాళ్ళ వ్యవహార నామరీత్యా వీళ్ళకి ఏ దిశలో కలిసి వస్తున్నది అనేది మొదటగా చూసుకోవాల్సి ఉంటుంది. అంటే ఉదాహరణకి ఉత్తరంలోనో తూర్పులోనో ప్రధాన రహదారి ఉండొచ్చు. దీని తర్వాత అక్కడ నిర్మించే ఫ్లాట్స్లో ఉత్తరం ఉండొచ్చు, దక్షిణం ఉండొచ్చు, లేదా పడమర ఉండొచ్చు, లేదంటే తూర్పులో సింహద్వారం లాంటిది ఉండొచ్చు. అలా ఉన్నప్పుడు మొదటగా ప్రధాన రహదారి అనేది ఏ దిశలో ఉంటుందో దాన్ని బట్టి వీళ్ళు తీసుకునే ఫ్లాట్ అనేది నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. అంటే ఉదాహరణకి ఒక ఫ్లాట్ ఏర్పాటు చేసి అంటే ఒక ఖాళీ స్థలంలో వీళ్ళు ఫ్లాట్ అపార్ట్మెంట్ నిర్మాణం చేసినప్పుడు 4 మూలల్లో వీళ్ళు ఫ్లాట్ లాంటిది ఏర్పాటు చేసి ఉండొచ్చు. అంటే ఫ్లాట్స్ కట్టి ఉండొచ్చు అక్కడ. అంటే అది ఈశాన్య మూలలో ఉండొచ్చు, లేదా ఆగ్నేయంలో ఉండొచ్చు, నైరుతిలో ఉండొచ్చు, వాయువులో ఉండొచ్చు. అలా ఉన్నప్పుడు 2 ఫ్లాట్స్ అనేది తూర్పు దిశలో ఉంటాయి. అంటే అది నైరుతి వాయువులో ఉన్నటువంటి తూర్పు దిశగా ఉంటాయి. తర్వాత ఈ ఆగ్నేయ ఈశాన్యంలోనే పడమర దిశగా ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు వీళ్ళకి ప్రధాన రహదారి అనేది
వీళ్ళకి దక్షిణంలోనో పడమరలోనో లేదా తూర్పులో ఉత్తరంలో ఉండొచ్చు. ఒకవేళ తూర్పులో కానీ ఉత్తరంలో కానీ ఉన్నట్లయితే దానివల్ల ఇబ్బంది లేదు. కానీ అలా కాకుండా దక్షిణంలో ఉన్నప్పుడు వీళ్ళకి దక్షిణంలో ఉండి వీళ్ళు ఈ పడమర కానీ లేదా తూర్పులో కానీ ఉన్నప్పుడు సమస్యలు రావడం జరుగుతుంది. ఎప్పుడైనా సరే వ్యవహార నామరీత్యా మొదటిగా ప్రధాన రహదారి ఏ విధంగా ఉన్నదనేది పరిశీలన చేసుకోవటం ఉత్తమం. దీని తరువాత వీళ్ళకి అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇందాక కాలరెడ్డి గారు వీర వెంకట రెడ్డి గారు అనేది పేరు చెప్పారు. ఈయనకి ఉత్తరం బాగా కలిసి వస్తుంది. ఈ ఉత్తరం తర్వాత అంటే 100% ఉత్తరం కలిసి వచ్చిన తర్వాత రెండో ప్లేస్ అనేది పడమరండి. ఆ విధంగా అంటే ఇప్పుడు ఇది 100% వస్తే అది 75% కలిసి వస్తుంది. అలా ఉన్నప్పుడు మీకు ఇప్పుడు తూర్పులో కానీ ఉత్తరంలో కానీ రోడ్డు ఉన్నప్పుడు ఈ ఫ్లాట్స్ పడమరలో ఉన్నట్లయితే వాళ్ళ పడమరలో ముఖంగా ఉన్నటువంటి ఫ్లాట్ని తీసుకోవడం చాలా మంచిది. అలా కాకుండా తూర్పుగా ముఖంగా ఉన్నటువంటి ఫ్లాట్ని తీసుకున్నప్పుడైతే అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి చిన్న చిన్న సమస్యలు రావటం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మొదటగా ప్రధాన రహదారిని పరిశీలనలోకి తీసుకోవాలి. దీని తర్వాత వీళ్ళు తీసుకున్న ఫ్లాట్ యొక్క సింహద్వారం లేదా ద్వారం అనేది ఏ దిశలో ఉన్నది అనేది కూడా పరిశీలన చేసుకోవాలండి. కానీ అలా తీసుకునేటప్పుడు ఆ ఫ్లాట్లో ఏదైనా వాస్తుపరంగా దోషాలు ఉన్నాయా అనేది కూడా పరిశీలన చేసుకోవాలి. అలా కాకుండా నా పేరు రీత్యా ఇది కలిసి వస్తుంది కదా, తర్వాత ఫ్లాట్ అనేది ఈ దిశలో ఉంది, ఇది తీసుకున్నా అనుకోని అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా సమస్యలు వస్తున్నాయంటే అక్కడ వాస్తుపరంగా సమస్యలు ఉంటాయి. కాబట్టి ముందు ద్వార నిర్ణయం కాదండి, వాళ్ళ పేరు రీత్యా ఏ విధంగా కలిసి వస్తుంది, దాని తర్వాత అక్కడ వాస్తుపరంగా లోపాలు ఉన్నాయా అనేది కూడా పరిశీలన చేసుకోవడం ఉత్తమం అండి. మరొక కాల్ ఉన్నారండి. నమస్తే అండి, జ్ఞానవేదిక కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అండి, మాట్లాడొచ్చు. వినిపిస్తుందా అండి మీకు? కాల్ కట్టండి. అలాగే మీరు చెప్పారు కదా గురుగారు, పేరుని బట్టి కూడా అంటే వ్యవహారిక పేరు అంటే ఎవరైతే ఏ పేరుతో అయితే పిలుస్తారో అది ఒకటే చూసుకుంటారా, మొత్తం పేరు అంతా కూడా చూసుకోవాలి? ఇందాక మనం అనుకున్నాం కదండి, పాతకాలంలో కానీ ఇటీవల కాలంలో వీర వెంకట వరప్రసాద్ అని పెడతారు. వ్యవహార నామం ఏముంటుంది, చివరిలో ఉన్నటువంటి పేరుని మాత్రమే పిలుస్తారు. అంటే ప్రసాద్ అనే పేరు. ఈ ప్రసాద్ అనేది వాడుకలు ఎక్కువగా పిలుస్తుంటారు కాబట్టి ఆ వ్యవహార నామం ఏదైతే ఉంటుందో ఆ వ్యవహార నామరీత్యా మాత్రమే వీళ్ళు స్థలం కానీ ఇల్లు కానీ లేదా ఒక ఫ్లాట్ కానీ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా మొత్తం పేరు తీసుకున్నప్పుడు ఇప్పుడు నాగ వెంకట వర ప్రసాద్ ఇట్లా ఉండొచ్చు. ఇప్పుడు నాగ అని తీసుకుంటే పడమర వస్తుంది, తర్వాత వెంకట వర ప్రసాద్ తీసుకున్నట్లయితే ఈ మూడింటికి ఇప్పుడు ప్రసాద్కి నాగాకి కలిసి పడమర, తర్వాత వర వెంకట కలిపి ఉత్తరం, అంటే ఈ విధంగా కలిసి వస్తుంది. అలా కాదండి, వ్యవహార నామరీత్యా మాత్రమే తీసుకోండి. చాలా పెద్ద పేరు ఉంటుంది కానీ చివరిలో పిలిచే పేరు వాడుకలో ఉన్నటువంటి పేరు రీత్యా మాత్రమే తీసుకోవాలి. కొంతమంది పేరు తీసుకుంటాం పవన్ కుమార్ అని ఉండొచ్చు, కానీ పిలిచే పేరు కుమార్ అని పిలుస్తారు, కొంతమంది పవన్ అని పిలుస్తారు. ఎక్కువగా ఏ పేరుతో పిలుస్తున్నారు అనేది చూసుకొని దాని ప్రకారం స్థలం కానీ ఇల్లు కానీ కొనుగోలు చేయడం చాలా ఉత్తమం అండి. మరొక కాల్ ఉన్నారండి. నమస్తే అండి, జ్ఞానవేదిక కార్యక్రమానికి స్వాగతం. హలో అమ్మా నమస్తే, చెప్పండి మీ సమస్య ఏంటి చెప్పండి. అదే నేను సగం కనుక్కున్నా అంటే ఇల్లు కట్టుకున్నా అంటే అవుతలేదు. మాట్లాడండి, వాస్తు సిద్ధాంతి గారు ఉన్నారు, రాఘవేంద్ర శర్మ గారు మాట్లాడండి. హలో నేను సంవత్సరం అయింది సార్ చెప్పండి అమ్మా. సంవత్సరం అయిందని సగం కనుక్కుని ఇల్లు కట్టుకున్నా అంటే అవుతలేదు. అంటే ఏ ప్రధాన రహదారి ఏ దిశలో ఉన్నదమ్మా ఇంటికి ఆ స్థలానికి? ఈశాన్యం నుంచి ఉత్తరాంకండి. రోడ్డు అనేది ఏ దిశలో ఉందమ్మా? ఉత్తరం దిశలో ఉందండి, ఆ. చూస్తే ఎక్కదండి రోడ్డు. అంటే మీ మొదటి మీ స్థలం తర్వాత వేరే స్థలాలు ఉన్నాయా లేదా మీ స్థలం దగ్గర రోడ్డు ఆగిపోతుందమ్మా? మా స్థలం తర్వాత ఇంట్లో స్థలం ఉందండి, లోపల నుంచి కానీ బయటకు రావాలండి. అలా కాదమ్మా నేను అనేది, ఇప్పుడు మీకు ఉత్తరంలో రోడ్డు ఉందన్నారు కదమ్మా, అంటే మీ తర్వాత పడమర దిశలో మీకు ఇంకా వేరే ఖాళీ స్థలాలు ఏమైనా ఉన్నాయమ్మా, ఇల్లు కానీ? ఏం లేవండి, ఇల్లు ఉన్నాయండి. ఉన్నది కదా, సరేనమ్మా. మొదటిగా మీరు స్థలం కొనుగోలు చేసి ఇంటి నిర్మాణం చేద్దామంటే ఎంత ప్రయత్నం చేసినా కావట్లేదంటే ఆ స్థలానికి సంబంధించి స్థల దోషం అనేది ఉంటుందమ్మా. ఆ స్థల దోషం అనేది ఉన్నప్పుడు ఇంట్లో మొదలు పెడదామన్నా ముందుకు నడవదు. అదేవిధంగా ఒకవేళ ఇంటి నిర్మాణం మొదలుపెట్టిన తర్వాత మధ్యలో ఆగిపోవడం జరుగుతుందమ్మా. కాబట్టి ఆ స్థల దోషం అనేది నివారణ చేసుకోండి, తప్పకుండా మీకు ఆ స్థలంలో ఇంటి నిర్మాణం అనేది మొదలవడం జరుగుతుందమ్మా. అదేవిధంగా ఇందాక ఒక 2-3 కాల్స్ ముందు వేరే వాళ్ళకి ఒక పద్ధతి చెప్పా, ఇవాళ పౌర్ణమి అని చెప్పి, ఆ పద్ధతి మీరు కూడా పాటించండి అమ్మా, తప్పకుండా మీ ఇంటి నిర్మాణం అనేది మొదలవటం జరుగుతుంది. సరేనమ్మా? చాలా సంతోషం గురుగారు, కాలర్స్ అందరికీ కూడా సందేహాలకి నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. ఇది ఈనాటి జ్ఞానవేదిక కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. నమస్కారం.